Hi friends. Now today topic is total case studies lo third session andi. This is related to the bank financial management lo. Some important case studies చూద్దాం. Let us start one by one. See here first case study. It is related to that structural liquidity statement. అంటే ఏంటంటే మనం బకెట్స్ గురించి చెప్తున్నాం. బకెట్స్ అనేటప్పటికి 1 to 4 బకెట్స్ 1 to 14 డేస్ తర్వాత డిఫరెంట్ బకెట్స్ ఉంటాయని చెప్పాను. అంటే దిస్ విల్ బి కమింగ్ అండర్ దట్ ఏఎల్ఎం అసెట్స్ లయబిలిటీ మేనేజ్మెంట్ లాగా వస్తుంది. వచ్చినప్పుడు మనం ఏంటంటే యాజ్ అన్ పర్టికులర్ డేకి ఓకే వాట్ ఆర్ ది పోర్ట్ఫోలియో ఆఫ్ దట్ డిఫరెంట్ దట్ మీన్స్ లయబిలిటీస్ అనేది ఇస్తాడు. ఓకే ఇచ్చినప్పుడు దానికి ఇనిషియల్ డేట్ ఉంటుంది, తర్వాత మెచ్యూరిటీ డేట్ అంటూ ఉంటుంది. బట్ అది మనకు మామూలుగా చార్ట్ కింద ఇస్తాడు ఒక పర్టికులర్ డేకి. ఓకే వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ దట్ అంటే ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఇంకా రిమైనింగ్ మెచ్యూరిటీ పీరియడ్ ఎంత ఉందో చూస్తాం. అది 30 days ఉందా, లేకపోతే 1 year ఉందా, 6 months ఉందా అని చూసి అవన్నీ కూడా మళ్ళీ రీస్ట్రక్చర్ చేస్తాం. అంటే ఏంటంటే డిఫరెంట్ ఎక్కడ అప్రాప్రియేట్ బకెట్స్లో మనం పెట్టాలి. ఎందుకు అలా పెడతాము అంటే కనుక అందులో మళ్ళీ మీకు రిస్క్ అనేది మనకి క్యాల్కులేట్ చేస్తాం. అందులో ఇంకొకటి కూడా ఉంటుంది, దట్ మీన్స్ వాలటైల్ పోర్షన్ అనేది మనం తీసేస్తాం. ఏంటండి వాలటైల్ పోర్షన్ అంటే సపోజ్ మనమే నేనే ఒక 50,000 ఎంతో డిపాజిట్ కింద ఎస్బీలో వేసాను అనుకోండి. వేసినప్పుడు దెర్ ఇస్ నో గ్యారంటీ ఆఫ్ దట్ 50,000 ఇన్ దట్ అకౌంట్ ఉంటుందని గ్యారంటీ ఉండదు. నాకు నచ్చినప్పుడు వెళ్తా ఉంటా తీసుకుంటా ఉంటాను. అలాగే ప్రతి పబ్లిక్ కూడా వాళ్ళు వేసే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో కొంత పోర్షన్ ఏంటంటే వాలటైల్గా ఉంటుంది. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ విత్డ్రాయల్ ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి. అది పర్సంటేజ్ ఉంటుంది. 15%, 20%, 18% అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు దాన్ని రివ్యూ చేసి అనౌన్స్ చేస్తూ ఉంటుంది. అంటే దీన్ని అంటే మనం 2 పార్ట్ల కింద విడగొడతాం. కోర్ పోర్షను, రెండోది వాలటైల్ పోర్షన్. ఓకే ఇప్పుడు మనం సెగ్రిగేట్ చేసేటప్పుడు మనకు రిస్క్ క్యాలిక్యులేషన్ ఏంటంటే ఆ పోర్షన్స్ అనేది ఏ పోర్షన్ ఎంత అనేది మనం తీసుకుంటాం కాబట్టి బకెట్లోకి ఆ క్లాసిఫికేషన్ మీద మనం డిజైన్ చేసిన కేస్ స్టడీ. ఓకేనండి. ఇప్పుడు లెటెస్ సి ఇది చూడండి ఒకసారి. అట్ ఏబిసి బ్యాంక్ ద ట్రెజరీ బ్యాంక్ హ్యాస్ దట్ ఒకసారి చదవండి. లెటెస్ గో త్రూ వన్స్ అసలు ఏంటి అనేది చూస్తుంది. జస్ట్ యూ టేక్ సమ్ టైమ్. You are required to prepare a structural liquidity statement as on 31st December 2009 కి తయారు చేయమంటారు. ఓకే additional information for current and savings bank deposit volatility pattern given for the bank is as under. Volatility portion కూడా ఇచ్చేసాడు. The maximum volatility in current account over the last 3 years has been 15.3% at volatile portion. Hence the bank has decided to treat at 15.3% of the CD. Okay, that means current deposit as a volatile. అంటే for the last 3 years historical స్టడీని బట్టి అది వాలటైల్ పోర్షన్ ఎంత ఉంటుంది అనేది అప్రాక్సిమేట్గా ఎస్టిమేట్ వేసి అది ఈ కరెంట్ ఇయర్కి తీసుకోమని చెప్తున్నాడు. కరెంట్ డిపాజిట్ అయితే కనుక. సో ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద సేవింగ్స్ బ్యాంక్ అయితే కనుక ఇట్ ఈస్ రేటెడ్ as 8.6 is the volatility in FB. లిక్విడిటీ ఆఫ్ దట్ బ్యాంక్ యాజ్ పర్ దట్ ఏంటి లిక్విడిటీ పొజిషన్ ఏంటి అని చెప్పమంటున్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందులో చేయాల్సింది ఇప్పుడు చూడండి ఫిక్స్డ్ డిపాజిట్ ఇచ్చాడు. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ డిఫరెంట్ డిపాజిట్స్ ఫిక్స్డ్ డిపాజిట్ కేటగిరీ కింద అంటే ఇది హెడ్ మాట. 100 రూపీస్ 100 అంటే అక్కడ క్రోర్స్లోనో లాక్స్లో ఉంటుంది అనుకోండి. అది జస్ట్ ఉన్న 100, 150, 50, 200 అలాగే డిఫరెంట్ పోర్ట్ఫోలియో. టోటల్ ఎఫ్డిఆర్ ఇది ఇచ్చాడు. తర్వాత ఇంటర్ బ్యాంక్ టర్మ్ బారోయింగ్స్ 50 అవుతాయి. కాల్ మనీ 20, repo 30, CD 150, SB deposit 740 and current account 410 టోటల్ లైబిలిటీ. ఇవన్నీ లైబిలిటీ అనండి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు రెపో అన్నా లేకపోతే నెక్స్ట్ CD అన్నాడు, దట్ మీన్స్ కరెంట్ డిపాజిట్, దట్ ఈస్ కరెంట్ అకౌంట్ కరెంట్ డిపాజిట్ అనుకోండి. కాల్ మనీ ఏంటంటే వూ హ్యావ్ రైజ్డ్ దట్ మనీ, మొబిలైజ్డ్ ద మనీ ఫ్రమ్ దట్ మార్కెట్, ఇట్ ఈస్ కాల్డ్ కాల్ మనీ, ఇట్ ఈస్ ఎ లైబిలిటీ. అలాగే ఇంటర్ బ్యాంక్ టర్మ్ బారోయింగ్స్, అలాగే వేరే బ్యాంక్ నుంచి మనం బారో చేసాం ఫండ్స్, సో ఇది కాల్డ్ యాజ్ ఇంటర్ బ్యాంక్. ఆ రకంగా ఏంటంటే ఇవన్నీ కూడా మీకు లైబిలిటీస్ అండి. ఇది ఏంటంటే దట్ ఈజ్ ఓకే కరెంట్ అకౌంట్. ఓకే
నౌ ఇక్కడ ఏం చెప్పాడు మీకు? ఇనిషియల్ డేట్ అంటే ఆ డిపాజిట్స్ యొక్క ఓపెనింగ్ డేట్ ఇచ్చాడు, తర్వాత డ్యూ డేట్, మెచ్యూరిటీ డేట్ ఇచ్చాడు. ఓకే, ఇది రీప్రైసింగ్ డేట్లకి ఏమైనా ఫిక్స్డ్ అంటే అన్ని ఫిక్స్డ్. ఎందుకంటే దీస్ ఆల్ నాట్ మార్క్ ఫర్ మార్కెట్కి మార్క్ చేసినవి కాదు, ఆడే ఇస్తాడు. రీప్రైసింగ్ డేట్ అనేది ఫిక్స్ చేశాడు. ఓకే, చేసినప్పుడు ఇప్పుడు ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లం, the core portion of that current deposit which is shown in 1 to 3 years time bucket for that bank would be, అంటే 1 to 3 years time bucket లో చూపిస్తున్నాడు, కోర్ పోర్షన్ చూపిస్తున్నాడు. ఎందుకంటే ఇట్ ఈస్ కోర్ పోర్షన్ కాబట్టి ఇట్ వోంట్ బి డిస్టర్బ్డ్ కాబట్టి ఎస్ టేకెన్ ఇన్ దట్. ఎప్పుడైనా మనం వాలటైల్ పోర్షన్ అనేటప్పటికి షార్ట్ టర్మ్, దట్ మీన్స్ ఇట్ విల్ బి టేకెన్ ఇన్ టు డిఫరెంట్ పోర్ట్ఫోలియో, 1 to 14 days అలా తీసుకుంటాం. సిన్స్ ఇట్ ఈస్ నాట్ అ టచ్ కదా, మనం టచ్ చేయం కాబట్టి దాని జనరల్గా ఏం చేస్తామంటే కోర్ పార్ట్ ఆఫ్ దట్ కరెంట్ అకౌంట్ ఇట్ విల్ బి టేకెన్ ఇన్ టు దట్ 1 to 3 years టైం బకెట్ తీసుకుంటాం. అది ఎంత అని అడుగుతాడు. సో ఇయర్ ఆప్షన్స్ ఆర్ గివెన్. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే జస్ట్ యూ ట్రై దట్ వాట్ విల్ బి దట్ కోర్ పోర్షన్ ఆఫ్ దట్ కరెంట్ డిపాజిట్ ఒకసారి చెక్ చేయండి, చూడండి. అదర్వైజ్ యూ విల్ వెరిఫై దట్ ఆన్సర్. ఓకే, ద టోటల్ కరెంట్ డిపాజిట్ ఎంత ఇచ్చాడు చూడండి ఇక్కడ, దట్ ఈజ్ 410 ఇచ్చాడు. సో ఇందులో మనం తీయాల్సింది అంటే వాలటైల్ పోర్షన్ అనేది నెట్టింగ్ చేయాలి. వాలటైల్ పోర్షన్ ఇచ్చాడు ఇక్కడ చూడండి, 15.3% ఇచ్చాడు. ఓకే, అప్పుడు 15.3% తీసేస్తే నౌ యూల్ గెట్ 62.73. ఓకే, తీసేసాం. ఇందులో నుంచి 410 అనేది దట్ ఈస్ టోటల్ కరెంట్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ నుంచి వాలటైల్ పోర్షన్ తీసేస్తే కోర్ పోర్షన్ ఆఫ్ దట్ కరెంట్ డిపాజిట్ ఇట్ ఈస్ కమింగ్ at 347.47. సో యువర్ ఆన్సర్ విల్ బి బి. సో ఈ రకంగా మీరు చేయాల్సి వస్తుంది. ఓకేనండి, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. సో ఐ థింక్ యూ అండర్స్టాండ్ సింపుల్ క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ వీ షల్ గో ఫర్ దట్ సేమ్ క్వశ్చన్, సేమ్ కేస్ స్టడీ, but question is different. The amount of savings bank deposit balance to be shown in that time bucket of 1 to 14 days would be. 1 to 14 days లో ఉన్నది సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఎంత అని అడుగుతాడు. సో హియర్ అంటే 1 to 14 మీరు చెప్పాను కదండి, వాలటైల్ పోర్షన్ అనేటప్పటికి దట్ విల్ బి టేకెన్ ఇంటూ 1 to 14 days బకెట్ టైం బకెట్, అండ్ నాన్ వాలటైల్ దట్ విల్ బి టేకెన్ ఎస్ ద కోర్ పోర్షన్ ఇట్ విల్ కమ్ టు 1 to 3 years బకెట్ లోకి వస్తుంది. నార్మల్ ఇట్ ఈస్ గైడ్ లైన్ గివెన్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, అఫ్ కోర్స్ ఇట్ మే బి చేంజ్డ్ టైం టు టైం. ఇక్కడ మనకి ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే టోటల్ మొత్తం ఆప్షన్ మనకి ఇచ్చాడు. టోటల్ సేవింగ్స్ వాలటైల్ పోర్షన్ అనేటప్పటికి ఏమవుతుంది యాక్చువల్గా, వాట్ ఈస్ దట్ సేవింగ్స్ బ్యాంక్ పోర్షన్ చూడండి. ఇక్కడ టోటల్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ 740 ఉందండి. ఇక్కడ చూడండి, కర్సర్ చూడండి 740. ఆ 740లో మనకి ఎంత అండి వాలటైల్ పోర్షన్ 8.6%. దట్ విల్ బి గివెన్ దట్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ చూడండి 8.6% వాలటైల్ పోర్షన్. సో దే ఆర్ ఆస్కింగ్ ద వాలటైల్ పోర్షన్ కాబట్టి దట్ ఇట్ విల్ బి కీపింగ్ ఇన్ దట్ 1 to 14 days బకెట్ కాబట్టి 740 into 8.6 it is coming to 63.64. So your answer is C. Okay. Now we are going to that next. So same case study but question is different. The interbank borrowing would be shown in that time bucket of interbank borrowing ఎంత చూడండి 50 ఉంది. ఓకే, సో ఇక్కడ మీకు మీరు చూడాల్సింది ఏంటంటే ఇంటర్బ్యాంక్ బారోయింగ్ షోన్ ఇన్ దట్ విచ్ బకెట్ అంట, ఏ బకెట్లో చూపిస్తాడు అని అడుగుతున్నాడు. ఇప్పుడు మీరు దాంట్లో ఇది టైం బకెట్స్ కింద వస్తాయి. ఎందుకంటే మిగతా వాటికి టైం బకెట్స్ రావండి. ఇది చూడండి, సేవింగ్స్ బ్యాంక్ టైం బకెట్ ఎప్పుడు రాదు, కరెంట్ డిపాజిట్ టైం బకెట్స్ ఎప్పుడు రావు. అందులో ఏంటంటే వచ్చేది రెండే వాలటైల్ పోర్షన్ లేకపోతే కోర్ పోర్షన్. కోర్ పోర్షన్ అయితే 1 to 3 years బకెట్లో డైరెక్ట్ తీసుకుంటారు. వాలటైల్ పోర్షన్ అయితే 1 to 14 days బకెట్లో తీసుకుంటారు. సింపుల్ ఆన్సర్స్, సింపుల్ మెకానిజం. బట్ వేరేజ్ వీఆర్ కమింగ్ టు దట్ టర్మ్ డిపాజిట్స్, అది అంటే టైం ఉంటే కనుక ఓకే, అప్పుడు మనకి ప్రాబ్లం ఏంటంటే వీ హ్యావ్ టు అసర్టైన్ దట్ వాట్ ఈస్ ద రెసిడ్యువల్ పీరియడ్ చూడాలి. సో ఇప్పుడు చూడండి ఇంటర్ బ్యాంక్ బారోయింగ్ అన్నాడు. ఓకే, ఇదంతా ఓపెనింగ్ డేట్ ఇచ్చాడు, ఇనిషియల్ డేట్ ఇచ్చాడు, తర్వాత మెచ్యూరిటీ డేట్ ఎంత ఇచ్చాడండి 31/2010 ఇచ్చాడు. కానీ మనం తీసుకునే స్టేట్మెంట్ డేట్ ఎప్పుడు 31st December 2009కి. సో 2009కి ఇంకా రెసిడ్యువల్ పీరియడ్ ఎంత ఉంటుందంటే 30 days ఉంటుంది న్యాచురల్గా, అంతే కదండి.
31st డిసెంబర్ నుంచి 30th జనవరి 2000 వాట్ ఈస్ దట్ 10కి చూస్తే కనుక 30 days. సో యువర్ ఆన్సర్ ఈజ్ 30 days. సో ఆప్షన్ ఈజ్ దట్ ఈజ్ ఆన్సర్ ఈజ్ దిస్ వన్, డి. ఓకే, నెక్స్ట్. సో అంతేనండి, ఈ టైప్లో మీరు దట్ మీన్స్ జస్ట్ మోడల్ క్వశ్చన్స్ మాత్రమే ప్లే చేశాను. సో ఈ రకంగా మీకు ఏంటంటే స్ట్రక్చరల్ లిక్విడిటీ స్టేట్మెంట్ అనేది ఈ రకంగా కేస్ స్టడీస్ ఇస్తే ఈ రకంగా వర్కౌట్ చేయాలి. ఓకే, ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ అండి. జస్ట్ ప్రాబ్లం చూసి మనం వరీ అవ్వాల్సిన పని లేదు. దిస్ విల్ బి గివెన్ ఇన్ దట్ లాస్ట్ బిఎఫ్ఎంలో మీకు లాస్ట్లో స్ట్రక్చరల్ లిక్విడిటీ స్టేట్మెంట్ గురించి ఒక టాపిక్ లైక్ దిస్ క్వశ్చన్స్ యూ విల్ ఎక్స్పెక్ట్. నౌ వీఆర్ కమింగ్ టు దట్ నెక్స్ట్ కేస్ స్టడీ మోడల్ ఈజ్ ఆర్ఏఆర్ఓసి. ఇది కొంచెం అండర్స్టాండ్ చేసుకోవాలండి. ఐ విల్ బ్రీఫ్ దట్ వాట్ ఈస్ వాట్. ఆర్ఏఆర్ఓసి అంటే రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్. ఏంటండి ఇది రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ అంటే? ఐ విల్ షో దట్ డైరెక్ట్లీ. ఐ విల్ గివ్ దట్ సబ్జెక్ట్ కంటెంట్ ఇక్కడ ఇస్తున్నానండి, ఇది చూడండి. ఇందులో నేను ఇక్కడ ఎల్లో దండ మార్పు ఇక్కడ ఏంటంటే కేస్ స్టడీ ఎలా ఇచ్చాడు, యూఆర్ ఆఫ్ ద చీఫ్ మేనేజర్ ఆఫ్ దట్. ఒకసారి ఎగ్జాంపుల్ చదవండి, మొత్తం చదవండి. ఇట్ విల్ టేక్ టైం. ఓకే, జస్ట్ ఇట్ విల్ టేక్ టైం, అండర్స్టాండ్ చేసుకోండి ఒక్కసారి. ఆ తర్వాత నేను చెప్పినప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. This is very very important question, case study from that balance sheet management వస్తుందండి ఆర్ఏఆర్ఓసి గురించి. దట్ మీన్స్ మాడ్యూల్ డి. ఒకసారి చదివి అండర్స్టాండ్ చేసుకో. ఇందులో ఏమి ఇచ్చాడు చూద్దాం. You are the chief manager of that risk analysis department. The MS department has provided you the following transition matrix from the bank's historical data of at a 95% confidence level. ఓకే, ఇది ఏంటంటే ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ అంటాం. ఇది కూడా మనం చేసాం మైగ్రేషన్స్లోను, తర్వాత డిఫాల్ట్ ప్రాబబిలిటీ దాంట్లో కూడా కేస్ స్టడీస్లో ఇంతకుముందు సెకండ్ సెషన్లో చేసాం. అంతే సేమ్ అదే ప్రకారం మీకు దిస్ ఇస్ కాల్డ్ మ్యాట్రిక్స్ అంటాం. ఇందులో ఇక్కడ ఇనీషియల్ రేటింగ్, తర్వాత AAA, AA ఉంటాయి. ఓకే, తర్వాత అవి చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే ఎంత వేరియేషన్లో చేంజ్ అవుతున్నాయి అనేది ఇక్కడ ఉంటుంది. 85.88లో ఎంత ఉంటాయి, తర్వాత AA ఎంత, ఏలో ఎంత, ఇలా. ఓకే, సో దిస్ ఈజ్ ఇవన్నీ మీరు ఇఫ్ యూ దిస్ ఈజ్ ద ప్రాబబిలిటీస్ మాట. ఓకే, సో దిస్ ఈజ్ ద రేటింగ్స్ అట్ ద ఇయర్ ఎండ్. దీస్ ఆర్ ద రేటింగ్స్ ఎట్ ద ఇయర్ ఎండ్. అంటే మీకు చూసుకుంటే కనుక ఇవన్నీ కలిపి టోటల్ వేసుకున్నారు అనుకోండి, ఇట్ విల్ బి కమింగ్ యాజ్ 100. అలాగే ఇదంతా పైనుంచి కింద టోటల్ వేసుకుంటే ఇట్ విల్ బి కమింగ్ యాజ్ 100. అంటే 100% ఆఫ్ దట్లో ఓకే రేటింగ్ అట్ ది ఇయర్ ఎండ్లో AA అనేది సారీ AAA అంటే మీతో మొత్తం రేటింగ్స్ అన్ని కూడా ఎలా స్ప్రెడ్ అయినాయి, ఎలా మైగ్రేట్ అయినాయి. ఇనీషియల్ రేటింగ్ ఎంత ఉంది, ఇప్పుడు రేటింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ దట్, దిస్ ఇస్ కాల్డ్ నథింగ్ బట్ దట్ చేంజ్. అంటే లెట్ us say ఇట్ ఈస్ 100% అనుకోండి. 100%లో AAAలో 85.81 ఉంది, AAలో 7.33 ఉంది, తర్వాత ఏలో 3.6 ఉంది, BBBలో ఎంత ఉంది, ఎలా ఉంది. సో ఫైనల్గా డిఫాల్ట్ ఏం లేదు అక్కడ. అలాగే AAకి వచ్చామనుకోండి, AA కంటే మీకు హౌ ఇట్ విల్ బి పొజిషన్ ఆఫ్ ద AA ఎలా ఉంది. ఓకే, సో ఇలాగా మీకు దిస్ ఈజ్ ట్రాన్సాక్షన్ మ్యాట్రిక్స్ అనేది వాడేస్తాడు.
ఇచ్చిన తర్వాత యువర్ బ్యాంక్ హ్యాస్ అడాప్టెడ్ దట్ ఐఆర్బి. ఐఆర్బి అంటే ఐఆర్బి ఇంటర్నల్ రేటింగ్ మెథడ్ అప్రోచ్. సో దిస్ ఈజ్ ఫౌండేషన్ మోడల్ అండ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఆర్ ప్రొవైడెడ్ బై దట్ ఆర్బి. ఆర్బి ఇచ్చింది. దిస్ ఈజ్ లాస్ గివెన్ డిఫాల్ట్ అంటాం. లాస్ గివెన్ డిఫాల్ట్ అంటే ఇక్కడ మీకు ఇంత ముందు కూడా చెప్పాను, దెర్ ఆర్ 3 items విల్ బి దేర్. ప్రాబబిలిటీ ఆఫ్ డిఫాల్ట్, లాస్ గివెన్ డిఫాల్ట్, ఎక్స్పోజర్ అట్ డిఫాల్ట్ 3 ఉంటాయండి. అదేంటంటే ఎక్స్పోజర్ అట్ డిఫాల్ట్ అంటే నేను ఒక వాట్ ఈస్ దట్ ఒక అమౌంట్ ఒక 50 lakhs ఇచ్చాను అనుకోండి. సో మై ఎక్స్పోజర్ అట్ డిఫాల్ట్ అనేది ఇట్ విల్ బి కమింగ్ యాజ్ 50 lakhs. ఓకే, అందులో ప్రాబబిలిటీ ఆఫ్ డిఫాల్ట్ ఎంత ఉంటుంది? ప్రాబబిలిటీ ఆఫ్ డిఫాల్ట్ ఎలా చెప్తారు అంటే కనుక మనకి ప్రీవియస్గా మన ఇండస్ట్రీలో స్టడీ చేస్తాం. సపోజ్ ఎస్హెచ్జి గ్రూప్ లోన్స్ ఒక 100 గ్రూప్ లోన్స్ ఇస్తే కనుక ఏమవుతాయి, ఒక 5% ఎంతో డిఫాల్ట్ అవుతాయి అనేది మనకి హిస్టారికల్ డేటా స్టడీని బట్టి మనకి రిపోర్ట్ని బట్టి మనం స్టడీ చేసి చెప్తాం. అంటే ఇదంతా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి వచ్చిన డేటా. అలాగే ఎడ్యుకేషన్స్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ దట్ లోన్స్ డిఫాల్ట్ అవుతున్నాయి, అది దిస్ ఇస్ ప్రాబిలిటీ ఆఫ్ డిఫాల్ట్. ప్రాబిలిటీ ఆఫ్ డిఫాల్ట్ అనేది ఎడ్యుకేషన్ లోన్లో ఎక్కువ ఉండొచ్చు, క్లీన్ లోన్లో ఎక్కువ ఉండొచ్చు, అలాగే వేరీ అవుతా ఉంటుంది బికాజ్ ఇట్ ఈస్ నాట్ కవర్డ్ అండర్ ద సెక్యూరిటీస్ కాబట్టి. ఓకే, సో ఇది టైం టు టైం రిజర్వ్ బ్యాంక్ ఇచ్చే కాబట్టి సింపుల్ ఐఎమ్ ప్లేసింగ్ దిస్ వన్. నెక్స్ట్ లాస్ గివెన్ డిఫాల్ట్ అంటే ప్రాబిలిటీ ఆఫ్ డిఫాల్ట్ వచ్చింది. లాస్ గివెన్ డిఫాల్ట్ అనేటప్పటికి యాక్చువల్గా లాస్ వచ్చింది అంత, ప్రాబిలిటీ అంతా ఓకే. ఓకే, అండ్ లాస్ గివెన్ డిఫాల్ట్ ఎంత ఉంటుంది, ఎంత పర్సంటేజ్ లాస్ ఉంటుంది. సపోజ్ లెట్ us సే ఒక 5% ఆఫ్ దట్ లోన్స్ ప్రాబిలిటీ ఆఫ్ డిఫాల్ట్ ఉంటుంది. ఓకే, ఈ 5% అండ్ వాట్ ఈస్ ద క్వాంటమ్ ఆఫ్ అమౌంట్ రిఫ్లెక్టెడ్ యాజ్ అ క్వాంటమ్ ఆఫ్ అమౌంట్ కింద ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ లాస్ గివెన్ డిఫాల్ట్ అంటాం. సో అది కూడా మీకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. చూడండి ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇచ్చిన డేటా ప్రకారం AAA రేటింగ్లో లాస్ గివెన్ డిఫాల్ట్ అనేది లేదు. EAలో 0%, ఏలో 20%, BBBలో 35%, BBలో 70%, బిలో 80%, CCCలో 90%. ఓకేనండి. ఓకే, నౌ ఇప్పుడు యువర్ క్రెడిట్ డిపార్ట్మెంట్ హ్యాస్ ప్రపోజ్డ్ ఏ లోన్ ఆఫ్ 10 lakhs. క్రెడిట్ డిపార్ట్మెంట్ ఒక 10 lakhs లోన్ ఇద్దాం ఫర్ బారోయర్కి, హూ ఈజ్ హ్యావింగ్ ఏ రేటింగ్ ఆఫ్ BB given by the CRISIL. BB రేటింగ్తో ఉన్న CRISIL రేటింగ్ బారోయర్కి 10 lakhs ఇవ్వడానికి మీ డిపార్ట్మెంట్ రెడీ అవుతుంది. ద బ్యాంక్ పాలసీ గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ హ్యావ్ సెట్ ద ఫాలోయింగ్. బ్యాంక్ కొన్ని గైడ్ లైన్స్ అనేది పాలసీలో ఫ్రేమ్ చేసింది. దాని ప్రకారం ఏమంటాడంటే రిస్క్ అడ్జస్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ టు బి కోటెడ్ టు ఆల్ ద బారోయర్స్ ఆఫ్ 10 lakhs అండ్ అబౌవ్. అంటే 10 lakhs అండ్ అబౌవ్ అడ్జస్ట్మెంట్ ఉన్న లోన్స్ అన్నిటికీ కూడా REROCని కంపల్సరీగా మనం అప్లై చేయాలి. అంటే రిస్క్ అడ్జస్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ అనే దాన్ని మనం అప్లై చేయాలి. ఏంటి అంటే కనుక అది ఫిక్స్ చేశారన్నమాట. ఈ REROC అనేది 10 lakhs అండ్ అబౌవ్ అడ్వాన్స్కి ఎంత ఉండాల్సింది, ఎంత తగ్గకూడదు అని చెప్పేసి ఇవ్వటం. ఓకే, అది ఎంత ఇచ్చాడంటే ఇందులో 25% ఇచ్చాడండి. రేటింగ్ మైగ్రేషన్ ట్రాన్సాక్షన్ మ్యాట్రిక్స్ టు బి డ్రాన్ on a database of 5 years immediately preceding that financial year in which credit disclosure are taken. Okay, and the confidence level is 90. అంటే రేటింగ్ మైగ్రేషన్ అండ్ ట్రాన్సాక్షన్ మ్యాట్రిక్స్ అంటే పైన ఇచ్చే చూడండి టేబుల్, అది అన్నాళ్ళదంటే డేటాబేస్ ఆఫ్ 5 years ఇమీడియట్లీ ప్రెసెంట్ అంటే లాస్ట్ 5 years కంపైల్ చేసి దాని నుంచి తీసుకున్న దిస్ దట్ మీన్స్ అవుట్పుట్ రిజల్ట్ మాట. ఓకే, దిస్ ఇస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఎ ప్రాబిలిటీ ఎక్సర్సైజ్. అందుకని ఇక్కడ ఏమైనా కాన్ఫిడెన్షియల్ లెవెల్ ఫిక్స్డ్ ఈజ్ 95% అన్నాడు. ఓకే, 100% మాత్రం కాదు. నెక్స్ట్ మినిమం స్ప్రెడ్ ఎక్స్పెక్టెడ్ ఈజ్ 2%. ఇక్కడ ఏంటంటే స్ప్రెడ్ అనేది మనకి ఆ పర్టికులర్ ప్రపోజల్ మనం చేస్తున్నప్పుడు అంటే ఆ లోన్ ఇచ్చేటప్పుడు బ్యాంక్కి ఎంత ఉండాలంటే స్ప్రెడ్ అంటే మార్జిన్ కొంత మనకు లాభం ప్రాఫిట్ కింద లెక్క, అది 2% తగ్గకుండా ఉండాలని చెప్తున్నాడు. 2% ఉండాలని చెప్పాడు. Based on return on equity, the bank has adopted a benchmark of 25% as the internal guidance as a REROC. REROC అప్లై చేస్తున్నప్పుడు అంటే REROCని అప్లై చేస్తున్నప్పుడు మనకి ఎంత ఉండాలి అంటే అది కూడా మీకు
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిజాల్వ్ చేసింది ఎంత అంటే 25% మినిమం ఉండాలి. అంటే 25% తగ్గకూడదు. వాట్ దే మీన్ టు సే ఇస్ ద బెంచ్ మార్క్ అంటే అదే 25%. ఆర్ఈఆర్ఓసి అంటే ఏంటి నేను తర్వాత చెప్తాను. ద రిస్క్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ హ్యాస్ ద ఫ్రీడమ్ టు ఇంక్రీజ్ ద స్ప్రెడ్ అప్ టు 75 basis points. అలాగే రిస్క్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఏమవుతుంది, అలాగే మార్జిన్ నువ్వు పెట్టుకున్నావు కదా 2% స్ప్రెడ్ మీకు ఫిక్స్డ్, అది అంతకన్నా తగ్గకూడదని చెప్పి దానికన్నా ఇంకా కొంచెం అంటే మీకు ఆర్ఈఆర్ఓసి మేము చెప్పిన ప్రకారం 25% రావాలనుకున్నప్పుడు ఒకవేళ కనుక దిస్ స్ప్రెడ్ అనేది పెంచాల్సిన పరిస్థితి వస్తే కనుక యూ కెన్ పెంచుకో. అది ఎక్కడ దాకా అంటే 75 basis point దాకా పెంచుకునే అధికారం కూడా ఇచ్చారు. అంటే 0.75% వరకు పెంచవచ్చు. అంటే 2 నుంచి 2.75% వరకు పెంచవచ్చు, అందుకని ఎక్కువ పెంచకూడదు. నాట్ బియాండ్ దట్ లిమిట్ విచ్ కోటింగ్ ద రేట్స్ టు బారోయర్స్. ఎందుకంటే మళ్ళీ మనం నచ్చినట్టు పెంచేసుకున్నాం అనుకోండి, బయట కాంపిటీషన్ వచ్చేస్తుంది, కాంపిటీటర్స్ వచ్చేస్తారు. కాంపిటీటర్స్ మనకన్నా తక్కువ ఆఫర్ చేసినప్పుడు మనం మార్కెట్లో నిలబడలేం. కాబట్టి అక్కడ కూడా మీకు కట్ ఆఫ్ మ్యాక్సిమం 25 పెట్టేశారు, 75 basis points. నో ప్రపోజల్ కెన్ బి అడాప్టెడ్ బియాండ్ దట్ లెవెల్ ఆఫ్ రిస్క్. ఇంకా అంతకన్నా తక్కువ ఉంటే కనుక ఆ ప్రపోజల్ టేకప్ చేయకూడదు. ఒక రిస్క్ అనేది కవర్ చేయాలని చెప్తున్నాడు. సో మినిమం ఫీజ్ టు బి చార్జెడ్ ఫర్ అసెస్మెంట్ అండ్ అప్రూవల్ చార్జెస్ ప్రాసెసెస్. అంటే ఒక ప్రాసెసింగ్ ఛార్జెస్ అంట, గోల్డ్ లోన్ ప్రాసెసింగ్, లోన్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అంటారు చూడండి, అలాగే మినిమం ప్రాసెసింగ్ ఛార్జెస్ 1% ఆఫ్ దట్ లోన్ అమౌంట్ ఆర్ 10,000 విచ్ ఎవర్ ఇస్ లోయర్ అని చెప్పేసి అది కూడా ఫిక్స్ చేసేసాడు. 10,000 తగ్గకుండా ఉండాలి. దిస్ ఈజ్ ఓన్లీ ఫీజ్, ప్రాసెసింగ్ ఫీజ్. నెక్స్ట్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఫర్ ద బ్యాంక్స్ వర్క్డ్ అవుట్ టు బి. ఈ 10 lakhs అనేది మనం మొబిలైజ్ చేసిన ఫండ్స్, దానికి అయ్యే ఖర్చు కాస్ట్ ఏంటంటే మొబిలైజ్ చేసిన వచ్చిన కాస్ట్ 5%. అండ్ ఆపరేటింగ్ కాస్ట్ టోటల్ వర్క్అవుట్ టు బి. ఆపరేటింగ్ కాస్ట్ చూస్తే మన స్టాఫ్, మన స్టేషనరీ, తర్వాత మనం మ్యాన్ అవర్స్ ఉపయోగిస్తాం ఈ వర్కౌట్ చేయడానికి, ఇదంతా కూడా ఇవన్నిటికీ కలిపి 3% ఛార్జ్ చేస్తాడు. అలాగే క్యాపిటల్ ఛార్జ్ ఈజ్ నథింగ్ బట్ ద రిస్క్ ఆఫ్ దట్ అసెట్. ఓకే, దాని మీద మనం క్యాపిటల్ పెట్టాలి కదండి, అది 3% అని చెప్పాడు. సో ఇవన్నీ కూడా మనకి కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ప్లస్ ఆపరేటింగ్ కాస్ట్ ఇవన్నీ మనకి రావాలంటే మనకు వర్కౌట్ మనకు వస్తూ అంటే ఇవన్నీ కూడా మన దగ్గర ఖర్చు అయినాయి కాబట్టి అది మనం బారోయర్ దగ్గర నుంచి రాబట్టాల్సింది. అంటే ఏంటి, మీకు బారోయర్ దగ్గర నుంచి రాబట్టాల్సింది ఎంత అండి, 5 + 3 + 3 అక్కడికి అంత 11% అయితే ప్లస్ 2% ఏదో ఆల్రెడీ ఉంది కదా, మన లాభం కూడా వేసుకోవాలి కదా 2%, అంటే 13% అక్కడికి తగ్గకూడదు దీని ప్రకారం. అంటే 2% మార్జిన్ మనకు వచ్చేసింది. ఇకపోతే మనకి ఆర్ఏఆర్ఓసి అనేది 25% అనేది తగ్గకుండా ఉండాలన్నాడు. కాబట్టి ఆర్ఏఆర్ఓసి 25% తగ్గకుండా ఉండాలనుకున్నప్పుడు ఇక్కడ మీరు ఏమైనా చేస్తే కనుక అడ్జస్ట్మెంట్లు అనేది ఇంట్రెస్ట్ రేట్ ఛార్జింగ్లో చేయాలనుకుంటే మీకు ఇచ్చిన స్ప్రెడ్ అవసరమైతే మీరు పెంచుకోమని చెప్పాడు కదా 75 దాకా. కాబట్టి మనం ట్రయల్ అండ్ ఎర్రర్ పెంచుకుని ఆర్ఏఆర్ఓసి అనేది మనకి 25% వస్తుందా లేదా అనేది వర్కౌట్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ దిస్ ప్రాబ్లం మనం చేయాల్సింది. సో లెట్ us స్టార్ట్ హియర్. సో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ క్యాలిక్యులేటింగ్ ఆర్ఏఆర్ఓసి? ఫార్ములాస్ ముందు స్ట్రైట్ అవే చెప్పొద్దాం. రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్, ద ఫార్ములా ఈజ్ సింపుల్గా ఇట్ ఈస్ 1. దట్ మీన్స్ 1 year ఇన్కమ్ ఆన్ లోన్ డివైడెడ్ బై దట్ ఎకనామిక్ క్యాపిటల్. అది ఇక్కడ నేను వేసేస్తాను. ఏంటండి ఇది అంటే అసలు ఎకనామిక్ క్యాపిటల్ అంటే ఏంటనేది మీకు రావాలి. సో అది కూడా మీకు ఫార్ములాస్, ఈ 2 ఫార్ములాస్ తెలిసిన తర్వాత మీకు ఈజీ అయిపోతుంది. ఎకనామిక్ క్యాపిటల్ ఎక్కడైనా సరే మీకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే కేస్ స్టడీస్ చిన్న చిన్న బిట్లు కూడా ఇచ్చేస్తాడు. ఎకనామిక్ క్యాపిటల్ అంటే ఏంటి అని చెప్పేసి ఇస్తాడు, పారామీటర్స్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా యూ హ్యావ్ టు వర్క్అవుట్ దట్. ఒక్క నిమిషం. ఓకేనండి, ఇప్పుడు ఎకనామిక్ క్యాపిటల్ అంటే ఏంటి, ఆర్ఈఆర్ఓసి ఏంటి అని తెలుసుకున్నాం. ఎకనామిక్ క్యాపిటల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇందాక చెప్పాను చూడండి, మనకి ఏదైతే మనకి టోటల్గా మనం లాస్ అనేది మనం మనం అంటే ఒక 10 lakhs మనం ఇస్తున్నామండి. ఇచ్చినప్పుడు అందులో డెఫినెట్గా మనకి కొంత ప్రాబబిలిటీ ఆఫ్ లాస్ అనేది ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అది ఆ ప్రాబిలిటీ ఆఫ్ డిఫాల్ట్ ఎలా వస్తుంటుంది అంటే మరి చెప్తాను జనరల్గా. ఇప్పుడు మీరు సపోజ్ వాట్ ఈస్ దట్
ఎడ్యుకేషన్ లోన్స్ ఇచ్చారు. ఎడ్యుకేషన్ అయితే 100 లోన్స్ ఇస్తే డెఫినెట్గా ఒక 10%, 5% పోతాయండి, ఎన్పిఆర్ అవుతాయండి, డిఫాల్ట్ అవుతాయండి మనం అనుకుంటాం, తెలిసిపోతుంది ఆ ట్రెండ్ని బట్టి. అలాగే మనం ఇచ్చే 10 lakhs కూడా ఎంత అనేది మనం కనిపెడతాం, ఎంత లాస్ ఉంటుందని. ఆ లాస్ అనేది ఇక్కడ దానికి ఈక్వలెంట్గా మనం పెట్టాల్సిన దానికి ఈక్వలెంట్గా మనం పెట్టే పోర్షన్నే మనం ఎకనామిక్ క్యాపిటల్ అంటాం. ఎకనామిక్ క్యాపిటల్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఫర్ కాంపన్సేటింగ్ ద లాస్, వాట్ ఈస్ దట్ క్యాపిటల్ టు బి ప్రొవైడెడ్, అలా అని చెప్పుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, అదేంటంటే ఎకనామిక్ క్యాపిటల్ ఇది కూడా సింపుల్గా ప్రాబిలిటీ ఆఫ్ డిఫాల్ట్ ఇంటూ ఎక్స్పోజర్ రేట్ డిఫాల్ట్ ఇంటూ దట్ మీన్స్ లాస్ గివెన్ డిఫాల్ట్. ఈ మూడు వచ్చి మల్టిప్లై చేస్తే వచ్చేది మనకి ఎకనామిక్ క్యాపిటల్ వస్తుంది. ఓకే, ఆ తర్వాత ఏంటంటే ఆర్ఈఆర్ఓసి ఏంటంటే ఈ ఎకనామిక్ క్యాపిటల్ అనేది మీరు అలాగే క్యాపిటల్ లాస్ని కాంపన్సేటింగ్ కోసం మీరు అంటే ఆ రిస్క్ని కాంపన్సేటింగ్ కోసం మీరు క్యాపిటల్ పెట్టాలంటున్నారు కదా కొంత పోర్షను. ఆ పోర్షన్ మీద మీకు ఇంట్రెస్ట్ అనేది ఎంత వస్తుంది, ఎంత వర్కౌట్ అవుతుంది అనేది మనం చూడాలి. ఓకే, అంటే అంతకన్నా తగ్గకూడదు మాట. సపోజ్ మీరు 100 రూపాయలు ఎకనామిక్ క్యాపిటల్ కింద మీరు పెట్టాల్సి వచ్చింది అనుకోండి, అంటే రిస్క్ని ప్రాబిలిటీ ఆఫ్ లాస్ని యాంటిసిపేట్ చేసి మీరు రిస్క్ క్యాపిటల్ పెట్టాల్సి వచ్చినప్పుడు దాని మీద మీకు కొంత ఇన్కమ్ రావాలి. అంటే ఎగెనెస్ట్ దట్ క్యాపిటల్ పోర్షన్ అది ఎంత రావాలంటే కనీసం 25 రూపీస్ అయినా రావాలని చెప్పేసి వీడు లెక్కలు చెప్తున్నాడు. ఆ పాలసీ గైడ్లైన్స్ అలా ఇచ్చారు. సో అంటే ఏంటి 25% వచ్చి తీరాల్సిందే. సో 25% వచ్చి తీరాలనుకున్నప్పుడు మనం కస్టమర్ దగ్గర నుంచి ఛార్జ్ చేయాల్సింది ఎంత అనేది ఇప్పుడు వెళ్తాం లెక్క, అది మాట. సో దీని ఆర్ఈఆర్ఓసికి తర్వాత మనం బారోయర్ దగ్గర ఛార్జ్ చేసే ఇంట్రెస్ట్కి కనెక్షన్ ఉంటుంది. సో ఆర్ఈఆర్ఓసి అనేది ఆల్రెడీ మనకి ఇందులో 25% అని చెప్పేసి ఇచ్చేసాడు. సో 25% మనకు వర్కౌట్ అవ్వాలంటే కనుక బారోయర్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఛార్జ్ మనం ఇంట్రెస్ట్ లోడ్ చేయాలి అనేది ఇప్పుడు మనం వర్కౌట్ చేయాల్సింది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫార్ములా వరకు ఓకే, సింపుల్గా ఆన్సర్ ఈజ్ 1. అది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేద్దాం. ఎకనామిక్ ఆర్ రిస్క్ క్యాపిటల్ రిక్వైర్డ్ ఫర్ ద లోన్ ఎంత అని చెప్పి 4 ఇచ్చాడండి ఆప్షన్స్. సో ఇది మీకు చెప్పాను చూడండి ఇందాక, ఎకనామిక్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పాను ఇందాక వేసాను చూడండి ఇది. దాని ప్రకారం ప్రాబిలిటీ ఆఫ్ డిఫాల్ట్ ఈఏడి ఇంటూ ఎల్జిడి వేసుకుని మనం చేయాలి. అది మీరు వర్కౌట్ చేస్తే సరే, లేదంటే కనుక నేను జస్ట్ సి మై వెరిఫై ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నేను చెప్పేస్తున్నాను. సి దిస్ ఈజ్ డబుల్ బి. చూడండి ఇక్కడ మనకి ఇచ్చిన అడ్వాన్స్ రేటింగ్ ఎంత అంటే 10 lakhs అనేది బారో రేటింగ్ డబుల్ బి. సో డబుల్ బికి డిఫాల్ట్ ప్రాబిలిటీ ఎంత అంటే 20.33. ఇంకా రౌండ్ వచ్చింది చూడండి, సర్కిల్ చేశాను 20.33. ఓకే, నెక్స్ట్ దట్ మీన్స్ అక్కడ దిస్ ఇస్ కాల్డ్ అదే ప్రాబిలిటీ ఆఫ్ డిఫాల్ట్ అంట. దిస్ ఇస్ కాల్డ్ అదే ప్రాబిలిటీ ఆఫ్ డిఫాల్ట్. ఓకే, ఇది వర్కౌట్ చేస్తే అండి దిస్ ఈజ్ 20.33 అనేది ప్రాబిలిటీ ఆఫ్ డిఫాల్ట్. తర్వాత ఇదేంటంటే లాస్ గివెన్ డిఫాల్ట్, ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. దీనికి డబుల్ పీక్ ఎంత ఉంటుంది అని చెప్పి ఇచ్చింది 70%. ఈ రెండు మీరు పికప్ చేస్తారు. ఓకే, తర్వాత ఎక్స్పోజర్ అట్ డిఫాల్ట్ అనేది 3. ఎక్స్పోజర్ అట్ డిఫాల్ట్ ఎంత ఉంది, మీరు 10 lakhs కదండి, 10 lakhs ఇంటూ 70% ఇంటూ 20.33% కొట్టండి. సో యూ విల్ గెట్ దట్ ఆన్సర్. సో అదే ఇక్కడ చూపించానండి, క్యాలిక్యులేటెడ్ ఆన్సర్ కీ. మీరు వర్కౌట్ చేస్తే సరే, లేదంటే హౌ ఐ వర్క్డ్ అవుట్ అనేది మీరు వెరిఫై చేసుకోండి. సో ఆన్సర్ ఇది 1,42,310. అది ఎలాంటి 20.33 ఇంటూ 10 lakhs ఇంటూ 70%. సో యూ విల్ గెట్ దిస్ వాల్యూ. సో ఐ థింక్ ఈ ప్రాబ్లం కనుక ఈ లెక్కతో సంబంధం లేకుండా డైరెక్ట్గా కనుక డేటా ఇచ్చి ఇఫ్ దే ఆస్క్ టు క్యాలిక్యులేట్ దట్ ఎకనామిక్ ఆర్ రిస్క్ క్యాపిటల్ అంటే దిస్ ఇస్ ద వే యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్. ఓకే, నౌ ఇంకెక్కడితో అయిపోలేదు, ఇంకా కొంచెం డీప్కి వెళ్తాం. సో నెక్స్ట్ ఏమంటున్నట్టు, ఇన్ ద కేస్ ఎగ్జాంపుల్ ఆర్ఈఆర్ఓసి ఎంత అని అడుగుతాడు. ఇప్పుడు మనకి మొదలైంది ప్రాబ్లం. ఇన్ దిస్ కేస్ ఆర్ఈఆర్ఓసి ఎంత. సో ఆర్ఈఆర్ఓసి అనేటప్పటికి మా ఫార్ములా చెప్పాను, దట్ ఈజ్
ఇన్కమ్ ఇన్ ఏ ఇయర్ డివైడెడ్ బై ఎకనామిక్ క్యాపిటల్. సో ఎకనామిక్ క్యాపిటల్ ఇంత ముందు లెక్కలో మీరు కనుక్కున్నారు 1,42,310 అది అయిపోయింది. ఇప్పుడు ఇన్కమ్ కావాలి. ఇన్కమ్ ఎంత అనేది చూడాలి. సో ఇన్కమ్ చూడాలనుకున్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేద్దాం, మీరు ఆలోచించండి. హౌ టు క్యాలిక్యులేట్ దిస్ వన్. ఇప్పుడు మీకు ఎలా ఇచ్చాడు చూడండి ఒకసారి. వాట్ ఈస్ ది ఇన్కమ్ ఇన్ ఏ ఇయర్ అంటే, see here 2% అన్నాడు. అదే కదండి ఇన్కమ్ అంటే. 2% ఇన్కమ్ అంటే అదే కదా మనకు వచ్చిన ఇన్కమ్ 2%. సో 2% అనేది స్ప్రెడ్ కదండి. అంటే 2% ఆఫ్ ఎంత, 10 lakhs. సో అక్కడికి ఏమైంది, 20,000 అయిపోయింది. అది ఒక రకమైన ఇన్కమ్ వచ్చేసింది, మన స్ప్రెడ్ వచ్చేసింది అక్క. ప్లస్ ఫీజ్ అన్నాడు, ప్రాసెసింగ్ ఫీజ్, అది కూడా మనకు వచ్చే ఇన్కమ్ అంటే 1% అన్నాడు. సో 1% ఆఫ్ 10 lakhs ఎంత, 10,000. సో మీకు ఏమవుతుంది ఇప్పుడు, దట్ ఈజ్ 20,000 ప్లస్ దిస్ ఈజ్ 10,000. ఓకే. నౌ ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయో చూడండి ఒకసారి. ఎందుకంటే ఇక్కడ మీకు ఇది పక్కన పెట్టండి. అసలు మనం బారో దగ్గర నుంచి ఛార్జ్ చేసేది ఎంత అంటే కనుక అది వేరే. అది 5 + 3 + 3 + 2 13% అయింది. ఓకే. అది బారో దగ్గర నుంచి ఛార్జ్ చేసేది. మనం 2% స్ప్రెడ్ తీసుకుంటే. సో మనకు కావాల్సిన ఇన్కమ్ ఎంత అనేటప్పటికి మన 20,000 + 10,000 30,000 వచ్చింది. సో ఇప్పుడు 30,000 డివైడెడ్ బై 1,42,310 వేయండి. REROC ఎంత వచ్చింది చెప్పండి. అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దట్ ఇన్కమ్ ఇన్ ఏ ఇయర్ అన్నాడు. ఇన్కమ్ ఇయర్ అంటే 2 heads నుంచి వస్తుంది. ఒకటి 20,000, అదే 2% స్ప్రెడ్ కాబట్టి 2% ఆఫ్ ద 10 lakhs కాబట్టి 20,000 ప్లస్ 1% ప్రాసెసింగ్ ఛార్జెస్ కాబట్టి వాడిచ్చిందని నేను కొత్తగా ఏం చెప్పట్లేదు. 1% ఆఫ్ ద 10 lakhs ఇట్ ఈస్ కమింగ్ as 10,000. సో 20 + 10 ఇట్ ఈస్ కమింగ్ as 30,000. సో డివైడెడ్ బై 1,42,810 ఏదో అన్నాడు. అప్పుడు ఎంత అవుతుంది. సో యూ విల్ గెట్ ద ఆన్సర్. ఇట్ ఈస్ కమింగ్ యాజ్ చూడండి, వెరిఫై విత్ మై ఆన్సర్. ఇట్ ఈస్ కమింగ్ యాజ్ 21.08. ఓకేనండి. సో యువర్ ఆన్సర్ ఈజ్ 4, ఆప్షన్ 4. సో ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేసింది ఏంటి, 21.08 అంటే ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ దట్ RAROC. ఓకే. మరి ఇంతటితో మేము సరిపెట్టుకుంటాం అంటే సరిపెట్టకూడదు. ఎందుకు అంటే మీకు పాలసీలో ఏమి ఇచ్చారు చూడండి ఒకసారి. బేస్డ్ ఆన్ ద రిటర్న్ ఆన్ ఈక్విటీ ద బ్యాంక్ అడాప్టెడ్ ఎ బెంచ్ మార్క్ ఆఫ్ 25% యాజ్ దట్ ఇంటర్నల్ గైడ్ లైన్స్ యాజ్ RAROC. అంటే మీకు పాలసీ గైడ్ లైన్స్ లో రిజర్వ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ RAROC అనేది 25% ఉండాలి అని పాలసీ గైడ్ లైన్స్ తీసుకున్నారు బ్యాంక్. అటువంటిప్పుడు మనం రఫ్గా వేసాం అంతే, 21.08 వచ్చింది. సో మనం దీన్ని పెంచాలి అంటే కనుక ఎక్కడ పెంచితే ఇది పెరుగుతుంది చూడండి. కిందది మీరు పెంచడానికి ఏం లేదండి, అది ఫిక్స్డ్. కిందది దట్ ఎకనామిక్ క్యాపిటల్ అనేది అదేం మారదు. ఇటు వచ్చి మీరు మార్చుకోవాలంటే పై దాంట్లో మార్చాలి, అంటే న్యూమరేటర్లో ఎక్కడ మారుస్తారు, ఈ 10,000 అనేది వాడే ఫిక్స్ చేశాడు. విచ్ ఎవర్ ఈజ్ లెస్ అన్నాడు. అసలు అక్కడ కూడా పెంచడానికి లేదు, ఆల్రెడీ 10,000 వచ్చేసింది. సో 1% ఆర్ 10,000 విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అంటే 10,000. సో అది ఫిక్స్డ్. సో ఇక్కడ మీరు పెంచగలిగితే కనుక స్ప్రెడ్లో పెంచుకోవాలి. సో స్ప్రెడ్ ఎంత ఉంది, 2% మనం అనుకున్నాము. కానీ దానికి ఒక అవకాశం ఇచ్చాడు కదండి, 75 basis points వరకు నువ్వు కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవడం మీకు ఇస్తున్నాడు అవకాశం. అందుగురించి మనం ఏం చేస్తామంటే నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్తాం. అది ఎలా పెంచుతామంటే 2 నుంచి 2.20, 2.30, 2.30, 2.40 అలాగే స్ప్రెడ్ కొంచెం ట్రయల్ అండ్ ఎర్రర్ మీద పెంచుకుంటూ వెళ్తే కనుక ఎక్కడ వస్తుందో చెక్ చేసుకుంటాం. మనం చేస్తే కనుక, నాకు చేస్తే కనుక అది ఏమవుతుందంటే 2.25 అంటే 58 basis points పెంచేటప్పటికి నాకు కరెక్ట్గా ఏమవుతుందంటే 25 జస్ట్ క్రాస్ అయింది. సో నేను అది తీసుకున్నాను. ఓకేనండి. సో దట్ విల్ బి కమింగ్ ఇన్ దట్ నెక్స్ట్ ప్రాబ్లం. చూడండి ఇక్కడ స్ప్రెడ్ 2% ప్లస్ 0.75 దాకా తీసుకోవచ్చు అన్నాడు. REROC 25% తగ్గకూడదు అన్నాడు. ఫీజు ఇవన్నీ కూడా గివెన్ డేటా 1%. కాస్ట్ అనేటప్పటికి ఏమవుతుందంటే 3% + 3% + 3% ప్లస్ స్ప్రెడ్. అంటే దిస్ ఇస్ ద
టోటల్ కాస్ట్ అంటే మనం బారోయర్ మీద మనం ఛార్జ్ చేసే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, దట్ విల్ బి కమింగ్ యాజ్ 13% వచ్చింది చూడండి. ఫైనల్లీ రిస్క్ ప్రీమియం అనేది ఎంత 11% వచ్చింది. దీని రిస్క్ ప్రీమియం అంటాం 5 + 3 + 3 అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ద కాస్ట్ని మనం రిస్క్ ప్రీమియం అని అంటాం. స్ప్రెడ్ అనేది మనం లాభం వేసుకుంటాం. సో 11 + 2 13% అనేది మనకి రేట్ టు ద బారోయర్ వచ్చింది. ఇప్పుడు మనం దాన్ని పెంచుకోవచ్చు. స్ప్రెడ్ పెంచడం వల్ల బారోయర్ మీద కొంచెం పెంచుతాం. సో విచ్ వాజ్ టేకెన్ యాజ్ నేను 0.58 అంటే 2 అనేది స్ప్రెడ్ని 2.58 తీసుకున్నాను. సో అప్పుడు బారోయర్ మీద నేను ఛార్జ్ చేసి 13.58 వచ్చింది. నాకు వచ్చిన వాట్ ఈస్ దట్ ఆర్ఈఆర్ఓసి 25.15% వచ్చింది. సో బెంచ్ మార్క్ కూడా నాకు కరెక్ట్గా వచ్చేసింది. ఎందుకంటే బెంచ్ మార్క్ 25% తగ్గకూడదు అన్నాడు మనకి పాలసీ గైడ్లైన్స్ ప్రకారం, ఆ బ్యాంక్ పాలసీ గైడ్లైన్స్ ప్రకారం. సో అది కూడా నాకు వర్కౌట్ అయిపోయింది. ఇంతకుముందు 21.5808 వచ్చింది. సో ఇది బెటర్ కదండి. సో ఇప్పుడు ఫైనల్గా మీకు బారోయర్ మీద మనం ఛార్జ్ చేసేది ఎంత అవుతుందంటే 13.58 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక చేస్తే మనకంతా కూడా సెటిల్ అయిపోతుంది. సో ఆ రకంగా ఏంటంటే సో దిస్ విల్ బి ఇన్ దిస్ కేస్ ఆర్ఈఆర్ఓసి ఎంత అని అడిగాడు. వస్తే కనుక సో ఇట్ ఈస్ కమింగ్ యాజ్ ఇందాకటి కేసు అంటే దట్ ఈస్ కమింగ్ యాజ్ 2% క్యాల్కులేట్ చేస్తే కనుక మనకు వచ్చింది 21.08. ఓకే, అసలు మనకు పెంచుకుంటే వెళ్తే కనుక మనం 25.15 దాకా తీసుకెళ్ళచ్చు. ఓకే, సో ఇది మామూలుగా చెప్పాను కదా మీకు 75% బేసిస్ పాయింట్ దాకా తీసుకెళ్ళమన్నాడు కాబట్టి మనం ఐ హావ్ టేకెన్ అదే 0.58. అంటే దిస్ ఈజ్ ఎంటైర్లీ ప్రైవేట్ డిస్కషన్ అండి. ఈ లెక్కలు ఇవ్వలేదు, ఇస్తే కనుక మనం ఇలా చేస్తాం అన్నమాట. ఓకే, నౌ ద ప్రపోజల్ ఆఫ్ దట్ క్రెడిట్ డిపార్ట్మెంట్ కెనాట్ బి కన్సిడర్ కంపల్సరీ అంటే ఇక్కడ ఈ కంటెస్ట్లో ఏంటంటే మన 21.58 వర్కౌట్ అవ్వదు కదా, మనకి ఇచ్చింది 25 కాబట్టి వర్కౌట్ అవ్వదు. ఓకే, సో ఇటు ప్రపోజల్ విల్ బి నాట్ అప్రూవ్డ్. ఎప్పుడు అప్రూవ్ చేస్తాము అంటే కనుక see here 58 basis point which means the spread is taken to 2.58 కనుక తీసుకుంటే ఇందాక మనం చూపించేశాను, ఇది ఇక్కడ మీకు వర్కౌట్ చేసి వాడు చెప్తున్నాడు ఆన్సర్ which is within the limit set. At this level the calculation comes to 25,800 plus 10,000 divided by 142,310. It is coming as 25.15. ఈ 25.15 ఇలా వచ్చిందన్నమాట. 2.58 is the spread and hence the spread can be increased under loan sanction. We are following the maximum, higher the risk, the higher that interest rate. So this way you have to work out that risk adjusted return on a capital. A beautiful case study is given in this last module D of that BFM. Okay, so చాలా సింపుల్ టాపిక్ అండి. ఇందులో మీకు ఓవరాల్గా మొత్తం పిక్చర్ ఆఫ్ దట్ అన్నీ వచ్చేస్తాయి. ఎకనామిక్ క్యాపిటల్ అంటే ఏంటి, ప్రాబబిలిటీ ఆఫ్ డిఫాల్ట్ ఏంటి, ఎక్స్పోజర్ డిఫాల్ట్ అంటే ఏంటి, అండ్ లాస్ గివెన్ డిఫాల్ట్ అంటే ఏంటి, ఇవన్నీ కలిపి మల్టిప్లై చేస్తే వచ్చేది ఏంటి. ఓకే, ఇందులో స్ప్రెడ్ అంటే ఏంటి, కాస్ట్ అంటే ఏంటి, అన్ని. ఓకే, దట్స్ వై ఇట్ ఈస్ ద ఓవరాల్ కంటెంట్ ఓరియంటెడ్ ప్రాబ్లం. ఓకే, నౌ వీఆర్ కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం దట్ ఈస్ కాల్డ్ ద మార్కెట్ రిస్క్. ఈ కేస్ స్టడీ చూద్దాం. Calculation of the capital for market risk as per that Basel II. Okay. ఒకసారి కేస్ స్టడీ చదవండి. ABC Bank has paid up capital of 400 crores, free reserves of 300 crores, provisions and contingencies reserves 200 crores, revaluation reserves of 300 crores, perpetual non-cumulative preference shares of 100 crores, and subordinate debt of 300 crores. The risk-weighted assets for credit and operation risk is 10,000 and for market risk is 4,000. Based on that above information, answer the following question. ఇది మీకు Basel II, Basel III ఇవన్నీ కూడా మీకు కేస్ స్టడీస్ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీగా మీకు వీడియోస్ హ్యావ్ మేడ్ రిస్క్ మేనేజ్మెంట్ మీద వీడియోస్ చేశానండి. అందులో సెకండ్ వీడియో ఐ థింక్ సెకండ్ వీడియో అని ఎంత ఉంటుంది, ఆ సెకండ్ వీడియోలో బ్యాసల్ నామ్స్ అని మీకు అండ్ ఐటమ్ కాంపోనెంట్స్, ఏ కాంపోనెంట్ టైర్ 1, ఏ కాంపోనెంట్ టైర్ 2,
And percentage of the tier 1 and this call, percentage of tier 2 and this call. If you are coming to the bachelor 3, what is the components you have to take up? And what is the perpetual non-cumulative preference shares and revaluation reserves and everything I explained. So unless and until you go through and get the perfection on that concept, you cannot answer these case studies. That is very clear. Okay. Hope that you have covered that one. Then we shall proceed in this. So ఇక్కడ ఏమంటున్నాడు టైర్ 1 క్యాపిటల్ అడుగుతాడు. ఇంకా నేను డైరెక్ట్గా నేను ఆన్సర్ చేసేస్తానండి. ఎందుకంటే మీకు వీడియో చూసినప్పుడు అందులో ఉండే థియరిటికల్ కాన్సెప్ట్ ప్రకారం వెళ్తాను. కొత్తగా నేనేం చెప్పడానికి ఏం లేదు. ఈక్వేషన్సే. ఓకే. ఇవి జస్ట్ వర్కౌట్ చేయండి. టైర్ 1 క్యాపిటల్ ఎంత చూడండి. ఇందులో మీ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకొని దెన్ యూ వెరిఫై మై ఆన్సర్. ఐఎమ్ గివింగ్ ద సొల్యూషన్ హియర్. ఇక్కడ ఏంటంటే ఈ సొల్యూషన్ లో కామన్ సొల్యూషన్ కింద ఇచ్చేసాం. అంటే టైర్ 1 టైర్ 2 కూడా కలిపేసాం. ఎందుకంటే నెక్స్ట్ దాంట్లో నెక్స్ట్ బిట్ లో టైర్ 2 అడుగుతాడు. టైర్ 1 క్యాపిటల్ కి ఏంటంటే డెఫినేషన్ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్ ప్లస్ పర్ఫెక్చువల్ నాన్ క్యూములేటివ్ ప్రిఫరెన్సెస్ షేర్స్. ఓకే. పర్ఫెక్చువల్ నాన్ పర్ఫెక్చువల్ కి డిఫరెన్స్ ఏంటంటే పర్ఫెక్చువల్ కి నాన్ పర్ఫెక్చువల్ కి డిఫరెన్స్ ఏంటంటే పర్ఫెక్చువల్ అనేటప్పటికి ఇట్ ఈస్ పెరవర్ అన్నమాట. అది కంటిన్యూ అవుతా ఉంటుంది. పర్ఫెక్చువల్ అంటే ఇట్స్ నెవర్ బి దట్ మీన్స్ విత్డ్రాన్. ఓకే. అంటే చెప్పాలంటే ఇట్ ఈస్ పర్మనెంట్ కింద లెక్క. ఓకే. తర్వాత నాన్ క్యూములేటివ్ కూడా. క్యూములేటివ్ నాన్ క్యూములేటివ్ కూడా చెప్పాను మీకు. వాట్ ఈస్ ద నాన్ క్యూములేటివ్ షేర్స్, క్యూములేటివ్ షేర్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే. కాబట్టి వీడియో అనేది చూడాల్సిందే. కాబట్టి క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్ ప్లస్ పర్ఫెక్చువల్ నాన్ క్యూములేటివ్ షేర్స్ అనేది పైన తీసుకుంటాం. చూడండి ఇందులో 400 ఇస్ దట్ క్యాపిటల్, ఫ్రీ రిజర్వ్స్ 300 అండ్ పర్ఫెక్చువల్ నాన్ క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ 100. మొత్తం ఇట్ ఈస్ కమింగ్ as 800. సో యువర్ ఆన్సర్ ఈజ్ బి. సింపుల్. Next we are coming to that tier 2 capital. Tier 2 capital is that just you work out and verify my answer. Say answer is tier 2 is this one. Provisions and contingencies reserves maximum of 1.25% of the risk weighted assets తీసుకోవాలి. సో రిస్క్ weight assets మనకి ఇచ్చాడు 10,000 ప్లస్ 4,000. ఓకే. Now plus revaluation reserves at discount of 55% plus subordinate debts. సో వీటన్నిటికీ మీరు తీసుకుంటే కనుక సో ఫస్ట్ ఏంటి ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్ అనేది 1.25% ఆఫ్ దట్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ వేయండి. ఈ టోటల్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రెండు కలిపితే ఎంత వచ్చింది? 14,000. 14,000 ఇంటూ 1.25% వేస్తే యూ గెట్ 175 ప్లస్ తర్వాత ఏంటంటే ఇచ్చాడు రీవాల్యుయేషన్ రిజర్వ్స్ అట్ 55% డిస్కౌంట్. అంటే మీకు రీవాల్యుయేషన్ రిజర్వ్స్ ఎంత ఇచ్చాడండి? 300 crores ఇచ్చాడు. సో డిస్కౌంట్ 55% తీసేస్తే 45% మిగిలినట్లు లెక్క. సో 300 into 45% దట్ విల్ బి కమింగ్ as 135 ప్లస్ 300 రూపీస్ ఏంటంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ కమింగ్ as సబార్డినేటెడ్. సో సబార్డినేట్ ఆల్రెడీ 300 crores ఇచ్చాడు. సో ఇవన్నీ కూడా మీకు టైర్ 2 క్యాపిటల్లోకి వస్తాయి. సో టైర్ 2 క్యాపిటల్లోకి ఏమేమి వస్తాయి, ఎంత పర్సెంటేజ్లో వస్తాయి అనేది జస్ట్ ఈ ఒక్క కేస్ స్టడీ చేస్తే మీకు థియరిటికల్గా కూడా యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్ ఇట్. సో యూ గెట్ ఆన్సర్ ఈజ్ 610. సో దిస్ ఇస్ ఆప్షన్ ఇస్ డి. సో ఇన్ దిస్ వే యూ వెరిఫై. నెక్స్ట్ ఐ మూవింగ్ టు దట్ నెక్స్ట్ ప్రాబ్లం. సేమ్ కేస్ స్టడీ. క్యాలిక్యులేట్ దట్ అమౌంట్ ఆఫ్ ద క్యాపిటల్ ఫండ్. క్యాపిటల్ ఫండ్ అడుగుతున్నాడు కాబట్టి టైర్ 1 క్యాపిటల్ ప్లస్ టైర్ 2 క్యాపిటల్. వెరీ సింపుల్ ఆన్సర్. So I'm adding together summation of these two. I will get this one. So 800 first answer, first question. Second question though, tier 2 capital 610 or ridiculous 1410 రూపాయలు. The answer is C. ఓకేనండి. Next, what is the capital adequacy ratio of the bank? Capital adequacy ratio అనేటప్పటికి what is the capital in proportion to that risk weight assets? Simple equation. So that I am putting here, you work out and verify with my answer.
సో నేను చెప్పిన ఫార్ములా ప్రకారం వర్కౌట్ చేస్తే కనుక సో ఐ క్యాలిక్యులేట్ లైక్ దిస్ 1410 ఇస్ దట్ టైర్ 1 ప్లస్ టైర్ 2 క్యాపిటల్ కలిపితే కనుక 1410 వచ్చింది. సో యువర్ టోటల్ రిస్క్ వెయిట్ అసెట్స్ ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి 10 ప్లస్ 4000 ఇట్ ఈస్ కమింగ్ యాజ్ 14,000. సో ఇట్ ఈస్ అరౌండ్ 10.07%. సో యువర్ ఆన్సర్ ఈస్ D. Okay. Now another case study I am taking. ఇందులో ఏంటంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ద రిస్క్ వెయిట్ వెరీ సింపుల్. అంటే రిస్క్ వెయిట్ అసెట్స్ అనేది క్యాలిక్యులేట్ చేసి చెప్పమంటారు. రిస్క్ వెయిట్ అసెట్స్ అనేది క్యాలిక్యులేట్ చేసి చెప్పమంటారు. దేనికి? మార్కెట్ రిస్క్. మార్కెట్ రిస్క్లో వచ్చినప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు? వాట్ ఆర్ ద ఐటమ్స్ అనేటప్పటికి షార్ట్ సేల్, పర్చేజ్ సెక్యూరిటీ అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఆథరైజ్డ్ లిమిట్. ఓకే. అండ్ యాక్చువల్ ఫారిన్ ఎక్స్చేంజ్ హోల్డింగ్స్ ఇవన్నీ కూడా మార్కెట్ సంబంధించినవి. అంటే ఇవన్నీ ఏంటంటే మార్క్ టు మార్కెట్ అండి. మార్కెట్ రిస్క్ ఎప్పుడు వస్తుందంటే ద ఐటమ్స్ అండ్ దట్ ఇన్వెస్ట్మెంట్స్ సెక్యూరిటీస్ మార్క్ టు మార్కెట్. ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది ఎప్పుడు కూడా మార్కెట్కి లింక్ అయి ఉంటుంది. గోల్డ్ ఎప్పుడు కూడా మార్కెట్కి లింక్ అయి ఉంటుంది. అలాగే బాండ్స్ తర్వాత ఇవన్నీ ఉంటాయి చూడండి. దట్ మీన్స్ అవన్నీ కూడా మనకి మార్కెట్కి లింక్ అయి ఉంటాయి. తర్వాత ఈ షార్ట్ సేలు దట్ మీన్స్ షార్ట్ సేల్ సెక్యూరిటీ 1, సెక్యూరిటీ 2 అనేది ఇచ్చాడు. వాల్యూస్ ఇచ్చాడు ఇక్కడ 1200, 1000. అలాగే పర్చేజ్ సెక్యూరిటీస్ 1500 ఇది ఇచ్చాడు. ఇప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన గైడ్లైన్స్ ఏంటంటే మార్కెట్ రిస్క్ ఇప్పుడు క్యాపిటల్ ఛార్జ్ ఎంత అంటే 9% ఆఫ్ దట్ రిస్క్ వెయిట్ అసెట్స్. అది మీకు తెలియాలి. that is the total capital charge on the market risk is at 9% of that risk weight assets. Okay. ఇప్పుడు మనకి కొన్ని ఈ టైప్ ఇది వన్ కేస్ స్టడీ ఇట్ వాజ్ గివెన్ ఇన్ యువర్ IABF బుక్. జస్ట్ యూ కెన్ సీ దేర్ ఇట్ సెల్ఫ్ ఆల్సో. ఓకే. ఫారిన్ ఎక్స్చేంజ్కి వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా మనం ఇందులో ఆథరైజ్డ్ లిమిట్ అండ్ హోల్డింగ్ 2 ఉంటాయి. సో మన బ్రాంచ్లో కూడా అంతే. మీ క్యాష్ లిమిట్ ఎంత అంటాడు? 2 లక్షలు ఇచ్చాడు అనుకోండి బ్రాంచ్కి. మీ హోల్డింగ్ అనేటప్పటికి దట్ మే బి అబౌవ్ దట్ 2 lakhs ఆల్సో సమ్ టైమ్స్. మీరు జస్ట్గా రిమిట్ చేయకుండా కూర్చోబెట్టు అలా ఉంచుతున్నారు అనుకోండి, ఇట్ మే బి కమింగ్ 3 lakhs ఆల్సో. అంటే 1 lakh ఎక్సెస్ ఉన్నట్టు లెక్క. ఓకే. ఇక్కడ ఉన్న రిస్క్ అనేది ఎలా ఉంటుంది అంటే నువ్వు లిమిట్ అయితే లిమిట్ లిమిట్ అయితే లిమిట్ తీసుకోవాలి. ఓకే. ఒకవేళ లిమిట్ కన్నా ఎక్సీడ్ అయ్యావు అనుకో హోల్డింగ్, సో హోల్డింగ్ పీరియడ్గా తీసుకోవాలి. సపోజ్ యువర్ లిమిట్ ఈస్ 2 lakhs క్యాష్ అండి. ఓకే. అలా కాకుండా హోల్డింగ్ కనుక 3 lakhs అనుకోండి, వాట్ ఈస్ ద రిస్క్ అంటే ద రిస్క్ ఈజ్ ఆన్ ద 3 lakhs. అలా కాకుండా సపోజ్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ దట్ మీన్స్ హోల్డింగ్ ఈజ్ 50,000 బట్ యువర్ లిమిట్ ఈజ్ 2 lakhs అనుకోండి. సో రిస్క్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి మన రిస్క్ క్యాపిటల్ పరంగా సో 2 lakhs మీరు తీసుకుంటాం. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఐదర్ లిమిట్ ఆర్ దట్ హోల్డింగ్ విచ్ ఎవర్ ఈజ్ హైయర్. అది బేసిక్ డిఫరెన్స్ ఇన్ ద కేస్ ఆఫ్ గోల్డ్ యాజ్ వెల్ యాజ్ దట్ ఎక్స్చేంజ్. ఓకే. ఇప్పుడు దాని మీద మనకు రిస్క్ వెయిట్ తీసుకుంటాం అంటే 9% మాట. అది ఎలా వర్కౌట్ చేస్తాం చూద్దాం. చూడండి ఇక్కడ షార్ట్ సేల్ దట్ మీన్స్ అమౌంట్ ఫర్ క్యాపిటల్ ఛార్జ్ తీసుకునేది 1200 తీసేసుకుంటాం డైరెక్ట్గా. అలాగే షార్ట్ సేల్ సెక్యూరిటీస్ ఇది కూడా 1000 యాజ్ తీసుకుంటాం. ఇక్కడ ఏం తగ్గింపులు ఏమి ఉండవు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఫారిన్ ఎక్స్చేంజ్ వచ్చేటప్పటికి ఎలా తీసుకుంటాం అంటే లిమిట్ 10,000 ఇచ్చాడు బట్ హోల్డింగ్ 7,000 విచ్ ఎవర్ ఈజ్ హైయర్ అంటే లిమిట్ ఈజ్ హై. సో ఐ టేకెన్ దట్ లిమిట్ ఈజ్ 10,000. నెక్స్ట్ గోల్డ్ కూడా అంతే. గోల్డ్ ఆధార్ లిమిట్ 5 అట బట్ యాక్చువల్ హోల్డింగ్ 6,000. సో ఇక్కడ హోల్డింగ్ అనేది ఎక్కువ. సో ఐ హ్యావ్ టు టేక్ దట్ హైయర్ ఆఫ్ దీస్ 2 దట్ ఈస్ 6,000. సో మీకు థియరిటికల్ క్వశ్చన్స్ కూడా అడుగుతాయండి. విచ్ అమౌంట్ యూ హ్యావ్ టు టేక్ ఫర్ ద రిస్క్ క్యాలిక్యులేషన్ క్యాపిటల్ ఛార్జ్ అని అడిగి ఆప్షన్స్లో అడుగుతాడు. సో యూ ఆల్వేస్ రిమెంబర్ లిమిట్ ఎక్కువ ఉంటే లిమిట్ తీసుకుంటాం, హోల్డింగ్ ఎక్కువ ఉంటే హోల్డింగ్ తీసుకుంటాం విచ్ ఎవర్ ఈజ్ హైయర్. సో టోటల్ అంతా కలుపుకుంటే 21,400. సో సింపుల్గా యూ జస్ట్ పుట్ 9% ఆఫ్ దట్ టోటల్ అమౌంట్ దట్ మీన్స్ రిస్క్ వెయిట్ అసెట్స్. సో ఇట్ ఈస్ కమింగ్ యాజ్ దట్ ఈస్ 1926. అంతే కదండి. 9% అంటే 9, 18, 19, 26. ఓకే. ఓకే, క్లియర్. సో దిస్ ఈజ్ ద క్యాపిటల్ ఛార్జ్ అట్ 9%. సో ఇప్పుడు దీని నుంచి మనకు రిస్క్ వెయిట్ అసెట్స్ కనుక్కోమన్నాడు అనుకోండి. సో రిస్క్ వెయిట్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా
రిస్క్ రివర్స్ చేయడం అంటే 1926 into 100 divided by 9, that is coming as 21,400. అంటే ఏం లేదండి, క్యాపిటల్ ఛార్జ్ ఈజ్ నథింగ్ బట్ ద క్యాపిటల్. సో క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు డెఫినేషన్ ఏంటంటే 9% ఆఫ్ రిస్క్ weight assets ఆర్ అదర్వైజ్ రిస్క్ weight assets into 9%. సో అదే ఈక్వేషన్ మీరు రివర్స్ చేసుకుంటారు అంతే. ఎందుకంటే క్యాపిటల్ ఛార్జ్ అనేది కనుక్కున్నారు, 1926 వచ్చింది. సో ఫ్రమ్ దట్ రిస్క్ weight assets అనేటప్పటికి ఇట్ ఈస్ కమింగ్ as 1926 into 100 by 9. ఆ ఫార్ములాకు రివర్స్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ పాయింట్స్ ఏంటంటే ఎక్స్చేంజ్ రిస్క్, ఫారిన్ ఎక్స్చేంజ్, గోల్డ్ దగ్గర లిమిట్స్ ఎలా తీసుకుంటారు అంటే మార్కెట్ రిస్క్ క్యాల్కులేషన్. సో దిస్ ఇస్ ద పాయింట్ హియర్. నౌ వీఆర్ గోయింగ్ ఫర్ దట్ నెక్స్ట్ అనదర్ కేస్ స్టడీ. సో ఇందులో ఏమున్నాయి చూద్దాం. See, the bank is holding following position: cash and bank balances RBI 200, bank balance is 200, ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చేటప్పటికి 2000. ఆ 2000లో బ్రేకప్ కూడా ఇచ్చాడు. హెల్డ్ ఫర్ ట్రేడ్ 500, అసెట్స్ ఫర్ సేల్ 1000 అండ్ హెల్డ్ టిల్ మెచ్యూరిటీ 500. అడ్వాన్సెస్ అంతా 2000, అదర్ అసెట్స్ అంతా 300, టోటల్ ఎంత అండి 4700. అవుట్ ఆఫ్ ద హెచ్టిఎం ఇన్వెస్ట్మెంట్స్ అండ్ హెల్డ్ టిల్ మెచ్యూరిటీ 300 crores ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ 200 crores ఆఫ్ అదర్స్. అంటే ఇందులో ఈ 500లో బ్రేకప్ ఇస్తున్నారు, కర్సర్ చూపిస్తున్నారు. హెచ్టిఎంలో 300 crores, ఎన్ని క్రోర్స్లో ఉన్నట్టు లెక్క మాట. ఓకే, సో 300 crores ఏమో గవర్నమెంట్, 200 crores ఏమో అదర్స్. ఫైండ్ అవుట్ రిస్క్ వెయిట్స్ ఫర్ క్యాపిటల్ ఛార్జ్ ఫర్ క్రెడిట్ రిస్క్. సో ఇదంతా కూడా మీరు క్రెడిట్ ఇచ్చారు, లోన్స్, డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ బయటకు చేశారన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా మీకు రిలేటెడ్ టు దట్ బ్యాలెన్స్ షీట్ సంబంధించి ఒక బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ సంబంధించిన ఐటమ్స్ ఇవి. ఓకే, ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా మీకు యూఆర్ కమింగ్ దట్ అసెట్స్ కింద వస్తాయి. ఓకే, నవ్వు ఇప్పుడు మనకు అడుగుతున్నది ఏంటి, క్యాపిటల్ ఛార్జ్ ఫర్ క్రెడిట్ రిస్క్ ఎంత అని అడుగుతున్నాడు. ఏమైనా చేయగలిగితే ట్రై చేయండి, because this is also case study in your IIBF book. ఏం చేస్తారు చూడండి. అంటే ఏం చేస్తారు మీరు, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ జనరల్ డిస్కషన్ వెళ్దాం. క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ తీసుకోండి. క్యాష్ బ్యాంక్ బ్యాలెన్స్ రిస్క్ వెయిట్ ఎంత అని అడిగారు అనుకోండి, థియరిటికల్గా వస్తున్నాం, మనం చెప్పేయాలి వెంటనే ఇట్ ఈస్ 0%. క్యాష్కి రిస్క్ వెయిట్ ఏముంటుంది, ఉండదు. అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఉండదుగా. యూ వాంట్ ఎనీ రిస్క్ వెయిట్ ఫర్ దట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఆల్సో. ఏటొచ్చి నువ్వు యూఆర్ కమింగ్ టు దట్ ఇన్వెస్ట్మెంట్స్ పోర్షన్ వచ్చేటప్పటికి మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ కూడా మీకు తెలియచ్చు. హెచ్టిఎం అన్నాం, హెల్డ్ టిల్ మెచ్యూరిటీ, ఇది టిల్ మెచ్యూరిటీ అంట. హెల్డ్ టిల్ మెచ్యూరిటీ ఒకటి. రెండు ఏంటంటే హెల్డ్ ఫర్ ట్రేడింగ్ అండ్ అసెట్స్ ఫర్ సేల్. ఓకే, ఈ రెండు కూడా మీకు మార్కెట్, ఈ రెండు కూడా మార్క్ టు మార్కెట్, కాబట్టి ఇందులో రిస్క్ ఉంటుంది. నెక్స్ట్ హెచ్టిఎం అనేది ఎప్పుడు కూడా, హెచ్టిఎం అనేది హెల్డ్ టిల్ మెచ్యూరిటీ అనేది ఇక్కడ మీకు ఏమి ఇచ్చాడు, గవర్నమెంట్ అన్నాడు. సో గవర్నమెంట్ అనేటప్పటికి మళ్ళీ హెల్డ్ టిల్ మెచ్యూరిటీకి రిస్క్ 0. ఓకే, సో గవర్నమెంట్ వచ్చింది అంటే కనుక అది రిస్క్ వెయిట్ ఇది కూడా 0. సో నౌ యూ క్యాలిక్యులేట్ అండ్ టెల్ మీ దట్ capital charge. Otherwise, I will give my solution. Verify with my solution later. పాజులో పెట్టుకుని వర్కౌట్ చేయండి. So I am giving the solution. చూడండి, as per the guidelines and held till maturity and available for sale are trading items while the computing of the credit risk and securities under the trading book would be excluded. Okay. Now, ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటంటే క్యాపిటల్ ఛార్జ్ మనం తీసుకునేటప్పుడు క్యాష్ అండ్ బ్యాలెన్సెస్ విత్ RBI 200 crores, risk weight is 0. So risk weight assets, percentage of risk weight is 0% and it is coming as value 0. బ్యాంక్ బ్యాలెన్స్కి వచ్చేటప్పటికి, ఎస్, బ్యాంక్ బ్యాలెన్స్కి వచ్చేటప్పటికి దట్ ఈస్ రిస్క్ వెయిట్ ఈజ్ 20%. అందుకని ఈ రేషియోస్ గుర్తుండాలన్నమాట, ఈ స్టాండర్డ్ రిస్క్ రేషియోస్. అండ్ మార్కెట్ వాల్యూ 200 crores and risk weight is 20% కాబట్టి, సో 200% into 20%, so it is coming as a 40 crores.
అండ్ హెచ్టిఎంలో దట్ మీన్స్ ఇన్వెస్ట్మెంట్స్. ఇట్ అండ్ హెల్డ్ టిల్ మెచ్యూరిటీలో గవర్నమెంట్ వచ్చేటప్పటికి సింపుల్గా 0%, నో నో రిస్క్. బట్ అదర్స్కి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ 100% రిస్క్. సో దిస్ ఎనెక్సర్లో ఉంటాయండి. మీకు ఇది చూడండి, ఫ్రమ్ ఆర్బీఐ సర్క్యులర్ ఎనెక్సర్ అని చూడండి. ఇది ఎలా వచ్చింది సార్ అంటారు, ఎగ్జామ్లో మీకు ఇస్తాడండి. ఓకే, లేకపోతే కనుక మీరు సరిగా ఇంట్రెస్ట్ ఉండి ఎక్కడ ఉంటాయి అనుకుంటే కనుక ఎనెక్సర్లో ఉంటాయి. మీకు ఐఏబిఎఫ్ బుక్లో ఎనెక్సర్స్లో ఈ ఈ ఈ రిస్క్ పర్సంటేజెస్ అని ఉంటాయి. సో అక్కడి నుంచి తీసుకున్నారు. అదర్స్కి వచ్చేటప్పటికి 100% కాబట్టి 200 crores ఆఫ్ 100% అనేటప్పటికి 200. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది అడ్వాన్సెస్ పోర్షన్కి వచ్చేటప్పటికి 2000 దట్ ఈస్ ఆల్సో కమింగ్ యాజ్ 100% రిస్క్. సో ఇట్ ఈస్ 2000. అండ్ నెక్స్ట్ అదర్ అసెట్స్ 300, ఇట్ ఈస్ ఆల్సో 100 అండి. ఇక్కడ 100 వేసుకోండి, 100%. సో ఇట్ ఈస్ కమింగ్ యాజ్ 300. సో నౌ టోటల్ అసెట్స్ వస్తే కనుక 3200 ఉంటే అందులో రిస్క్ వెయిట్ అసెట్స్ ఎంత అంటే 2540. సో యువర్ ఆన్సర్ షుడ్ బి 2540. ఓకే, నౌ we are going to that next case study. This is also your book only, IABF book only. In this, ఇక్కడ ఏం చెప్పాడంటే చూద్దాం. స్పెసిఫిక్ రిస్క్ అని చెప్పేసి దిస్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్. జనరల్ మార్కెట్ రిస్క్, స్పెసిఫిక్ రిస్క్ అని చెప్పి 2 కేస్ స్టడీస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఐఎమ్ స్టార్టింగ్ దిస్ స్పెసిఫిక్ రిస్క్. ఇందులో కంపెనీ హ్యావింగ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్. గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కొన్ని ఉన్నాయి, బ్యాంక్ బాండ్స్లో కొన్ని ఉన్నాయి, ఇక్కడ ఇచ్చాడు. అలాగే అదర్ సెక్యూరిటీస్లో ఇచ్చాడు. ఓకే, ఈ స్పెసిఫిక్ రిస్క్ అనేది ఎలా ఉంటుంది అంటే బ్రీఫ్ చేసేస్తాను. సో ఇవన్నీ కూడా మీకు అసెట్స్ అన్నీ కూడా మీకు మార్కెట్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఓకే, దట్ మీన్స్ అసెట్స్ ఫర్ సేలు, అండ్ తర్వాత హెల్డ్ ఫర్ ట్రేడింగ్, హెల్డ్ ఫర్ మెచ్యూరిటీ. ఇవన్నీ కూడా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, ఇందులో ఏమవుతుందంటే మీకు ఒకటి డ్యూరేషన్ ఉంటుంది. డ్యూరేషన్ బట్టి ఈ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్కి రిస్క్ అనేది ఉంటుంది. అది ఎలాగా అంటే చిన్న ఎగ్జాంపుల్, ఐఎమ్ హ్యావింగ్ 2 బాండ్స్. 2 బాండ్స్ కూడా 5 years బాండ్సే, ఫేస్ వాల్యూ 10,000, కానీ డిఫరెంట్ డేట్స్లో నేను ఓపెన్ చేశాను. అంటే 3 years బ్యాక్ ఒక బాండ్ కొనుక్కున్నాను, ఆ తర్వాత రీసెంట్గా ఒక లాస్ట్ ఇయర్ ఇంకోటి కొన్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది, ఒకదాని యొక్క మెచ్యూరిటీ అనేది 2 years ఉంది రెసిడ్యువల్ పీరియడ్, ఇంకొక దానికి 4 years ఉంది. సో ఇప్పుడు మీకు బాండ్స్ మార్కెట్లోకి కనుక మనం వాలటైల్గా ఉంటాయని చెప్పాను. ఇంట్రెస్ట్ రేట్స్ మారినప్పుడు బాండ్ వాల్యూస్ ఫ్లక్చుయేట్ అవుతాయని చెప్పాం, చాలాసార్లు చెప్పాం. అంటే ఈ రెండింటికి కూడా డిస్ప్రపోర్షనేట్ ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్. అంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతానే కొద్దీ బాండ్ వాల్యూస్ పడిపోతూ ఉంటాయి, ఇంట్రెస్ట్ తగ్గే కొద్దీ బాండ్ వాల్యూ పెరుగుతూ ఉంటాయి. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో వాలటిలిటీ అనేది ఒకటి ఉంటుంది. వాలటిలిటీ అంటే ఏంటంటే ద బాండ్ విచ్ ఈజ్ క్యారీయింగ్ మోర్ రెసిడ్యువల్ పీరియడ్ విల్ బి మోర్ వాలటైల్. ఎందుకు అంటే ఇప్పుడు మనమైనా సరే 1 year తర్వాత ఏం జరుగుతుందని కొంతవరకు మనం గెస్ చేయగలుగుతాం, లేదా నెక్స్ట్ 6 monthsలో ఏం జరుగుతుందని గెస్ చేయగలుగుతాం. కానీ అదే 2 years అనేటప్పటికి లాంగ్ పీరియడ్ అవుతుంది కొంచెం, అప్పుడు గెస్సింగ్ అనేది యాక్యురసీ తగ్గిపోతుంది, యాంటిసిపేషన్ అనేది కరెక్ట్ కాకపోవచ్చు. అటువంటిది మీకు 5 years 3 years వెళ్ళిపోయారు అనుకోండి, ఏం జరుగుద్దో అస్సలు తెలియదు. ట్రెండ్ ఎలా ఉంటుందో తెలియదు, గవర్నమెంట్ పాలసీస్ ఎలా ఉంటాయో తెలియదు, ఏ వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, కమోడిటీస్ ఏ ప్రైసెస్లో ఉంటాయో తెలియదు, ఏమీ తెలియదు. సో దట్ మీన్స్ రిస్క్ విల్ బి ఇంక్రీజింగ్ ఇయర్ ఆన్ ఇయర్. అంటే డ్యూరేషన్ పెరిగే కొద్దీ కూడా రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ రిస్క్ అనేది మనకు తెలియందే కదా రిస్క్ అంటే, అటువంటిది ఉంటుందో వాలటిలిటీ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. అంటే అన్సర్టినిటీ, వాట్ ఐ మీన్ టు సే ఈస్ అన్సర్టినిటీ బి మోర్ విత్ దట్ టైం డ్యూరేషన్. సో అవడానికి నాకు 2 బాండ్స్ ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ బాండ్, ఓకే, దట్ మీన్స్ విచ్ ఈస్ హ్యావింగ్ దట్ రిమైనింగ్ పీరియడ్ ఈస్ లెస్. సెకండ్ బాండ్
రిమైనింగ్ పీరియడ్ ఇస్ మోర్. సో సెకండ్ బాండ్ యొక్క వాలిటిలిటీ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ బాండ్ కన్నా. సో దట్ మీన్స్ రిస్క్ అనేది ఇందులో ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే రిస్క్ ఉంటుందో ఆటోమేటిక్గా మనం వీ హ్యావ్ టు సబ్జెక్ట్ టు సమ్ ఫ్లక్చుయేషన్. దట్ మీన్స్ ఓకే. ఇప్పుడు ఆ రకంగా ఆ ఓరియంటేషన్‌లో ఉండే ప్రాబ్లమ్ మాట. సో ఇక్కడ ఏంటంటే రెసిడ్యుయల్ పీరియడ్‌ని బట్టి మీకు ఎంత పీరియడ్‌ని బట్టి ఎంత ఉంటదో దాన్ని బట్టి రిస్క్ వెయిట్ అనేది మీకు ఆధారపడి ఉంటుంది. ఓకే. నౌ లెట్ us స్టార్ట్ దట్. ఫైండ్ ఔట్ దట్ స్పెసిఫిక్ రిస్క్ ఫ్రమ్ దట్ అబోవ్ ఇన్ఫర్మేషన్. సో ఒకసారి మీకు తెలిస్తే చేయండి. లేదంటే గనుక యూ కెన్ వెరిఫై విత్ మై ఆన్సర్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దట్ కేస్ స్టడీ ఇన్ యువర్ ఐఏబిఎఫ్ బుక్. ఓకే. అందులో ఏమి ఇచ్చాడో చూద్దాం. సో సింపుల్‌గా స్పెసిఫిక్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఓన్లీ మెచ్యూరిటీ ఏజ్ హెల్ప్ ఫర్ for trade and assets for sale will be taken. Out of the 700 crores, 100 crores, 700 crores ఏమన్నా చూడండి. 700 crores అంటే what is that? 1, 2, 3, 4, 5, 6. Okay, 1, 2, 3, 4, 5. హెల్డ్ టిల్ మెచ్యూరిటీ అనేది మనం పక్కన పెట్టాం. ఓకే. రిస్క్ అనేది మీకు ఎక్కడ ఉంటుందంటే ఏఎఫ్ఎస్ అండ్ హెచ్ఎఫ్టీలో ఉంటాయి రిస్క్. ఓకే. కాబట్టి మనం 5 తీసుకున్న 2 కలిపి కంబైన్ తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది? 1, 2, 3, 4, 5, 6, 7 700 వచ్చింది. అంటే 700 క్రోర్స్. అందులో ఏంటంటే హెచ్ఎఫ్టీ 100 క్రోర్స్ అండ్ 600 క్రోర్స్ ఏఎఫ్ఎస్. సో నన్ ఆఫ్ దెమ్ ఆర్ మెచ్యూర్డ్. సో క్యాపిటల్ చార్జ్ ఈజ్ నిల్. సో ఇప్పుడు ఓకే. సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ అవన్నీ ఉన్నాయి కానీ మీకు అందులో మీకు అందులో క్యాపిటల్ ఛార్జ్ అంటే ఏముండదు వాటి. నో ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు ఇట్ ఈస్ కమింగ్ అండర్ ది గవర్నమెంట్ సెక్యూరిటీస్ అన్నాడు ఇక్కడ. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అన్నప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ఏఎఫ్ఎస్ కావచ్చు, లేదంటే కనుక హెచ్ఎఫ్టీ కావచ్చు, సెగ్రిగేషన్ పర్పస్కి మాత్రమే తప్పితే బట్ ఓవరాల్గా దట్ విల్ బి దేర్ వోంట్ బి ఎనీ రిస్క్ ఆన్ దట్ పర్టికులర్ ఐటమ్స్. ఓకే, వదిలేద్దాం. నెక్స్ట్కి వస్తే బ్యాంక్ బాండ్స్. బ్యాంక్ బాండ్స్కి వచ్చేటప్పటికి రెసిడ్యువల్ మెచ్యూరిటీ ఎంతో చూడండి. రెసిడ్యువల్ మెచ్యూరిటీ చూస్తే కనుక ద రెసిడ్యువల్ టర్మ్ అండ్ ఫైనల్ మెచ్యూరిటీస్ లెస్ దాన్ 6 months. దీనికి ఏంటంటే ఛార్జ్ ఎంత ఛార్జ్ చేయాలని చెప్పి వాడే ఇస్తున్నాడు. దిస్ ఇస్ ద టేబుల్ విల్ బి ప్రొవైడెడ్ ఇన్ దట్ ఎగ్జామినేషన్. దీని గురించి కూడా మీరు వరి అవ్వక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చేసాడు కదా, ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ ఇవ్వలేదండి. దానికి మనకి ఇస్తాడు, సెపరేట్గా ఇస్తాడు. సో ఇప్పుడు ఏమవుతుందంటే దీని ప్రకారం మీకు ఛార్జ్, క్యాపిటల్ ఛార్జ్ కూడా వాడు 0.3 అయితే ఇంత, దీనికైతే లెస్ దాన్ 6 months అయితే కనుక 0.3, 6 months to 24 months అయితే 1.125, గ్రేటర్ దాన్ 24 months అయితే 1.80 అనేది ఇచ్చాడు. ఇక్కడ మీకు అమౌంట్ చూడండి, లెస్ దాన్ 6 months అయితే కనుక బాండ్స్లో ఏమున్నాయి చూడండి. సో ఇయర్ లెస్ దాన్ 6 months ఎంత ఉందండి? అసెట్స్ ఫర్ సేల్ 100 ఉంది. 100 ప్లస్ ఇది, ఈ రెండు ఉన్నాయి ఇక్కడ కర్సర్ చూడండి. సో 200. సో 200 crores అనేది ఉంది కాబట్టి యూ హ్యావ్ టు పుట్ హియర్ 200 అండ్ దానికి ప్రపోర్షనేట్గా మీ పారామీటర్ ఇచ్చాడు కదా, లెస్ దాన్ 6 months వాట్ ఇస్ ద క్యాపిటల్ ఛార్జ్ అంటే 0.30 కాబట్టి 0.3 into 200 it is coming as 0.60. సో యువర్ క్యాపిటల్ ఛార్జ్ ఆన్ దిస్ పర్టికులర్ పోర్ట్ఫోలియో ఆఫ్ 200 ఈజ్ లెస్ దాన్ 6 months పీరియడ్ ప్రకారం 0.6 వచ్చేసింది. తర్వాత నెక్స్ట్ ఏంటిది? 6 months to 24 months. ఇక్కడ 6 months to 24 months ఏముంది ఇక్కడ? సో ఇట్ ఈస్ కమింగ్ యాజ్ ఏఎఫ్ఎస్ 100 crores ఉందండి. సో ఈ 100 crores తీసుకోండి. దాని మీద క్యాపిటల్ ఛార్జ్ ఆడిచ్చాడు 1.125%. క్యాలిక్యులేట్ చేయండి, 1.125 వచ్చింది. తర్వాత ఏంటి? గ్రేటర్ దెన్ 24 months. సో గ్రేటర్ దెన్ 24 monthsలో ఎంత ఉందో చూద్దాం. 24 months అనేటప్పటికి దట్ విల్ బి కమింగ్ యాజ్ ఈ రెండు ఉన్నాయి, ఏఎఫ్ఎస్ అండ్ హెల్ప్ ఫర్ ట్రేడింగ్. ఈ రెండు కూడా రిస్క్ సంబంధించిన మార్క్ టు మార్కెటే కాబట్టి రిస్క్ సంబంధించినవి కాబట్టి ఈ రెండు కూడా తీసుకున్నాం. 200కి ఎంత? 1.8 is that capital charge. So charge percentage. So you will get that capital charge is 1.200
1.80% of 200, it is coming as 3.60. సో ఇంతవరకు టోటల్ చేస్తే కనుక ఇట్ ఈస్ కమింగ్ యాజ్ 5.325. ఓకే. సో ఇక్కడికి మీకు యూ గాట్ దట్ 5.325. దేని మీద? బ్యాంక్ బాండ్స్ మీద. ఓకే. నెక్స్ట్ అదర్ సెక్యూరిటీస్. అదర్ సెక్యూరిటీస్కి వచ్చేటప్పటికి అదర్ దాన్ దట్ బ్యాంక్ బాండ్స్ అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. అదర్ సెక్యూరిటీస్ సింపుల్గా యూ హ్యావ్ టు టేక్ ఈజ్ 9%. సింపుల్గా యూ హ్యావ్ టు టేక్ దట్ 9%. సో అదర్ దాంట్లో ఏమున్నాయి చూడండి. మొత్తం 5 ఇచ్చాడు. 5 ఈ 2 ఎప్పుడు కూడా తీసుకోకూడదని చెప్పాను. హెల్డ్ టిల్ మెచ్యూరిటీ అనేది అవి రిస్క్కి ఎక్స్పోజ్ కావండి. ఓకే. ఎక్కడొచ్చినా కూడా మైనస్ చేస్తాం, ఒమిట్ ఇగ్నోర్ చేస్తాం. సో ఇప్పుడు మీకు అది తప్పితే ఇక్కడ ఏమున్నాయి? హెల్డ్ పర్ ట్రేడింగ్ ఎంత ఉన్నాయి? 3 ఉన్నాయి, 300 ఉంది. సో డైరెక్ట్గా అదర్ సెక్యూరిటీ వచ్చేటప్పుడు 9% ఆఫ్ దట్ టోటల్ అమౌంట్ వేసేస్తాం. సో అది ఇక్కడ వేసాం. 300 into 9% ఈజ్ కమింగ్ యాజ్ 27 crores. సో ఇప్పుడు మీకు ఫైనల్ అయిపోయింది. ఒకటి, గవర్నమెంట్ సెక్యూరిటీస్లో వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఏఎఫ్ఎస్ కావచ్చు, హెచ్ఎఫ్టి కావచ్చు, హెచ్టిఎం కావచ్చు, మీకు రిస్క్ వెయిట్ అనేది 0 కాబట్టి క్యాపిటల్ ఛార్జ్ అనేది ఉండనే ఉండదు. సో మొత్తం ఎంటైర్ దిస్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ టేబుల్లో ఉన్న సెక్యూరిటీస్కి 0 రిస్క్. సో ఐ పుట్ హియర్ 0. రెండోది, బ్యాంక్ బాండ్స్కి పీరియడ్ని బట్టి విడగొట్టాలి. విడగొడితే దాని క్యాపిటల్ ఛార్జ్ పారామీటర్స్ ఉంటాయి చూడండి, ఈ రకంగా ఉంటాయి. దాని ప్రకారం ఐ హ్యావ్ టేకెన్ దిస్ వాల్యూ 5.325. ఓకే. తర్వాత రిమైనింగ్ ఆఫ్ అదర్ సెక్యూరిటీస్లో హెచ్టిఎం ఎక్స్క్లూడ్ చేస్తే 300 మీద 9% క్యాల్కులేట్ చేస్తే ఐ గాట్ 27 crores. సో దట్ విల్ బి కమింగ్ as 32 crores. టోటల్ చేస్తే 32.325. సో రిస్క్ వెయిట్ అసెస్ యాజ్ పర్ బాసిల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ క్యాపిటల్ ఛార్జ్ అండి. సో ఇప్పుడు రిస్క్ వెయిట్ అసెస్ కావాలనుకున్నప్పుడు మనకి ఏం చేయాలి? అది బాసిల్ ప్రకారం, నామ్స్ ప్రకారం 32.325 into 12.50. ఓకే. ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే, ఏంటి సార్ ఈ 12.5 ఏంటండి, 11.11 ఏంటండి? ఇక్కడ మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవుతారు. 100 divided by 8 అంటే ఇట్ విల్ బి కమింగ్ యాజ్ 12.5. గుర్తుపెట్టుకోండి. 100 divided by 8 అంటే 100 divided by 9 ఇట్ ఈస్ కమింగ్ యాజ్ 11.11. ఏంటండి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఇచ్చిన క్యాపిటల్ అడెక్వసీ రేషియో 9%. అలా కాకుండా బాసెల్ ఇచ్చింది ఏంటంటే, ఒరిజినల్గా అందరికి ఇచ్చింది వరల్డ్ వైడ్గా అన్ని కంట్రీస్కి 8%. సో మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1% ఎక్కువ లోడ్ చేసుకున్నాం మన సేఫ్టీ పర్పస్ కోసం. సో ఇక్కడ అది ఎందుకంటే రిస్క్ వెయిట్ అసెట్స్ అనేటప్పటికి మీకు ఆల్రెడీ చెప్పాను, క్యాపిటల్ ఛార్జ్కి రిస్క్ వెయిట్ అసెట్స్కి ఉన్న ఇంటర్ కనెక్టింగ్ ఫార్ములా చెప్పాను. ఆ ఫార్ములా ప్రకారం ఇక్కడ మీకు క్యాపిటల్ ఛార్జ్ ఇంటూ 100 divided by 8 వేసుకుంటే మీకు 404.0625 వస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి అదే సేమ్ ఫిగర్ 32.325 క్యాపిటల్ ఛార్జ్ ఇంటూ 100 divided by 9 ఆర్బీఐ కాబట్టి ఇట్ ఈస్ కమింగ్ 359.130. సో దిస్ వే ఇక్కడ చూడండి ఎన్ని మీకు పాసిబిలిటీస్ వచ్చినాయి చూడండి. థియరిటికల్గా కూడా మీకు చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థం అవుతుంది. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేటప్పటికి ఇంకేమి సంబంధం లేదు, 0 రిస్క్. అండ్ తర్వాత మిగతాకి వచ్చేటప్పటికి బ్యాంక్ బాండ్స్ అనేటప్పటికి అది మనం చూసుకోవాల్సింది ఏంటంటే, రెసిడ్యువల్ పీరియడ్ బట్టి మనం డిసైడ్ చేసుకుని అక్కడ మళ్ళీ మీకు హెచ్ఎఫ్టి, ఏఎఫ్ఎస్ ఇవన్నీ కూడా మీకు ఆ పీరియడ్ని బట్టి మనం తీసుకుంటాం. ఎందుకంటే దే ఆర్ ఆల్ మార్క్ టు దట్ మార్కెట్ కాబట్టి పీరియడ్ మనకి అక్కడ ఇంపార్టెన్స్. అదర్ సెక్యూరిటీకి వచ్చేటప్పటికి అందులో మళ్ళీ హెచ్టిఎంలు అనేది పనికిరావు. అవి తెప్పేసి మిగతా అన్ని కూడా డైరెక్ట్గా మనం 9% అనేది క్యాలిక్యులేట్ చేస్తాం రిస్క్ వెయిట్ అసెట్స్ క్యాలిక్యులేట్ చేయడానికి. సో 3 మెథడ్స్ అని కలుపుకుని మనం ఫైనల్ ఇయర్ అవే దిస్ ఇస్ కాల్డ్ స్పెసిఫిక్ రిస్క్ అనేది. స్పెసిఫిక్ రిస్క్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి స్పెసిఫిక్. బ్యాంక్ బాండ్స్కి ఒక రకంగా చేయాలి, అదర్ సెక్యూరిటీస్కి ఒక రకంగా చేయాలి, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏమైనా ఉంటే కనుక చేయాలి. గవర్నమెంట్ సెక్యూరిటీ అలాగే ఎగ్జిక్యూటివ్ ఉంటుంది కాబట్టి దిస్ వే యూ హ్యావ్ టు డూ దిస్. సో దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ కేస్ స్టడీ ఇన్ దట్ ఐఏబిఎఫ్ బుక్. ఓకే. నెక్స్ట్, జనరల్ మార్కెట్ రిస్క్.
క్యాపిటల్ ఛార్జ్ ఫర్ జనరల్ మార్కెట్ రిస్క్. దిస్ ఇస్ ఆల్సో కేస్ స్టడీ ఇన్ ద ఐఎఫ్బిఎఫ్. ఇది ఒకసారి మీకు ఐఎమ్ గివింగ్ ద ప్రజెంటేషన్ హియర్. ఆఫ్ కోర్స్ నేను బ్లాక్ చేశాను, అది మీకు అర్థం అవడం కోసం అలా పెట్టాను. ఒక్కసారి చూడండి. ఇది ఓన్లీ జస్ట్ ట్రూ కాపీ ఆఫ్ టెక్స్ట్ బుక్ కేస్ స్టడీ. ఓకే, నా చాలామంది మీరు చేసే ఉండొచ్చు, ఇది వర్కౌట్ చేసే ఉండొచ్చు. బట్ ఎనీహౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ది ఈజియెస్ట్ వే. కంప్యూట్ క్యాపిటల్ ఛార్జ్ ఫర్ జనరల్ మార్కెట్ రిస్క్ అని చెప్పేసి ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఇక్కడ ఏం చేస్తాడంటే ఇందులో పోర్ట్ఫోలియో అనేది ఇస్తాడు. పోర్ట్ఫోలియో అంటే లాంగ్ పొజిషను, షార్ట్ పొజిషను అని. లాంగ్ పొజిషను, షార్ట్ పొజిషను అంటే ఏంటి అంటే అగైన్ థియరిటికల్ క్వశ్చన్. సపోజ్ నేనే ఫారిన్ ఎక్స్చేంజ్ అనుకోండి కాసేపు. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ మనగా డెరివేటివ్స్ ఉంటాయి. డెరివేటివ్స్ గురించి, తర్వాత ఆప్షన్స్, స్వాప్స్ ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. సో ఇవన్నీ కూడా మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే కరెన్సీ అనేది నేను ఎక్కువగా బై చేసి పెట్టుకున్నాను అనుకోండి, సేల్ అనేది దానికి తక్కువ ఉందనుకోండి. సో మై పొజిషన్ ఇస్ కాల్డ్ ఎస్ ఏ లాంగ్ పొజిషన్, బికాజ్ మై హోల్డింగ్ ఈజ్ లాంగ్. ఇంకా నా చేతిలో ఉన్నాయి, కరెన్సీ ఉండిపోయింది అంటే ఆఫ్ సెట్ చేసినా కూడా నాకు ఇంకా మిగిలిపోతుంది నా దగ్గర, నా హ్యాండ్స్లో. సో దట్ ఈస్ కాల్డ్ ద లాంగ్ పొజిషన్. షార్ట్ పొజిషన్ అంటే ఏంటంటే నాకు వచ్చిన, నా చేతికి వచ్చిన దానికన్నా కమిట్మెంట్స్ కన్నా, నాకు వచ్చే కమిట్మెంట్ కన్నా నా దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయేది. అంటే నేను సేల్కి ఎక్కువ కమిట్ అయ్యాను, బట్ బయ్యింగ్ వచ్చేటప్పటికి నాకు తక్కువ వచ్చింది. అంటే ఐఎమ్ మైనస్లో ఉన్నట్టు లెక్క. అంటే నా చేతిలో లేకపోయినా సరే సేల్కి నేను కమిట్ అయిపోయాను. సో అటువంటప్పుడు మనకి మార్కెట్లో కనుక ఇంట్రెస్ట్ రేట్స్ కనుక మనకు ఎవరికి వస్తే పర్వాలేదు, లేదంటే కనుక మన మార్కెట్లో ఎంత రేట్ అయినా కొని అవతలకి అమ్మాల్సిన పరిస్థితి వస్తుంది, కమిట్ అయ్యాను కాబట్టి. సో అటువంటిప్పుడు రిస్క్ అనేది ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే షార్ట్ పొజిషన్ అంటాం. సో లాంగ్ పొజిషన్ అంటే ఏంటి, షార్ట్ పొజిషన్ అంటే ఏంటి చెప్పాను. నెక్స్ట్ ఇదే లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్ అనేది కూడా ఓకే, నాట్ ఓన్లీ అంటే ఎగ్జాంపుల్ చెప్పున మీకు చెప్పాను, దట్ విల్ బీ ఇన్ ద కేస్ ఆఫ్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఆల్సో. అంటే అంటే ఏంటంటే బాండ్స్ ఉంటాయండి. బాండ్స్ అనేది కొన్ని బాండ్స్ నేను కొనేసాను, కొన్ని బాండ్స్ దాంట్లో కొన్ని మాత్రమే నేను అమ్మాను. అంటే ఐఎమ్ హోల్డింగ్ పొజిషన్ ఆఫ్ దట్ బాండ్స్ విత్ మీ విత్ డిఫరెంట్ రెసిడ్యువల్ మెచ్యూరిటీ పీరియడ్స్. అలాగే షార్ట్ పొజిషన్ కూడా అంతే. ఎందుకంటే నేను డబ్బులు ఇవ్వకుండానే ఎక్కువగా నేను దట్ మీన్స్ సేల్‌కి కమిట్ అయిపోయాను. నేను అమ్మేస్తాను చెప్పి. జస్ట్ లైక్ షేర్స్‌లో కూడా అంతే కదా! షేర్స్ ఏంటంటే ఒక్కొక్కసారి మన చేతిలో షేర్స్ లేకపోయినా సరే మనం ఆర్డర్ ప్లేస్ చేసేస్తా ఉంటాం. ఓకే, ఆర్డర్ ప్లేస్ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఎందుకంటే మనకి కొంత పర్సెంటేజ్‌లో మనకి బ్రోకర్ ఏం చేస్తాడంటే మనకి లిమిట్ లాంటిది ఇస్తాడు. సో వితిన్ దట్ లిమిట్‌లో మనం ఏంటంటే మనకి గాలిలో మటండి కొనేయటం, అదే అమ్మేస్తా ఉంటాం. అమ్మేసి మనం మళ్ళీ కావాలంటే కాంపెన్సేషన్ మనం కొనుక్కుంటాం. అలాగే మనం మ్యానిపులేట్ చేస్తాం మార్కెట్. సో దట్ ఈస్ పర్మిటెడ్ టు సమ్ ఎక్స్‌టెంట్. సో దాన్ని మనం ఏంటంటే లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్ అంటాం. ఓకే, ఇందులో ఏమి ఇచ్చాడో చూద్దాం. లాంగ్ పొజిషన్‌లో సెక్యూరిటీస్ విత్ రిమైనింగ్ మెచ్యూరిటీస్ ఆఫ్ 2 ఇయర్స్ అండ్ జనరల్ మార్కెట్ రిస్క్ క్యాపిటల్ చార్జ్ 100 క్రోర్స్. జనరల్ మార్కెట్ రిస్క్ క్యాపిటల్ చార్జ్ కూడా ఇచ్చేసాడు 100 క్రోర్స్ ఫర్ దిస్ రెసిడ్యువల్ మెచ్యూరిటీ 2 ఇయర్స్. అంటే పీరియడ్ చూసుకోండి. లాంగ్ పొజిషన్‌లో ఇంకోటి కూడా ఉంది. కానీ దాని రిమైనింగ్ పీరియడ్ ఆఫ్ మెచ్యూరిటీ ఇస్ 5 ఇయర్స్. జనరల్ మార్కెట్ రిస్క్ క్యాపిటల్ చార్జ్ 450 క్రోర్స్. ఓకే, తర్వాత డెరివేటివ్స్. ఇదంతా కూడా డెరివేటివ్స్‌కి వచ్చాడు. డెరివేటివ్స్‌లో అంటే దిస్ ఈజ్ ఆల్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్. Derivatives are creating short position with the remaining period of 6 months is 100 crores. అలాగే derivatives creating a short position with the remaining maturity of 2 years is 50 crores. సో ఇప్పుడు మీకు తెలియాల్సింది ఏంటంటే
there are 4 items or 4 కొరియర్స్ ఆర్ దేర్. ఓకే. 2 లాంగ్ పొజిషన్స్, 2 షార్ట్ పొజిషన్స్ ఉంటాయి. అందులో మళ్ళీ మీకు రెసిడ్యుయల్ పీరియడ్‌గా ఉన్నవి లాంగ్ పొజిషన్ ఉంది, షార్ట్ పొజిషన్‌కి సేమ్ ఉంచవాలి. ఇక్కడ లాంగ్ పొజిషన్ 2 ఇయర్స్, ఇక్కడ షార్ట్ పొజిషన్ 2 ఇయర్స్. సో, ఒక రకంగా కాంబినేషన్‌లో డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయి. రైట్? మిగతా 2 కూడా విడివిడిగా దేనికి దానికి 6 మంత్స్ ఒకటిని, అంటే ఇది షార్ట్ పొజిషన్ విత్ 6 మంత్స్ పీరియడ్ అండ్ వెరీ లాంగ్ పొజిషన్ విత్ పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్. వెరీ సింపుల్. నౌ సొల్యూషన్‌కి వెళ్తున్నాం. సొల్యూషన్‌కి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తామంటే వీటిల్ని డిఫరెంట్ బకెట్స్‌లో డిఫరెంట్ జోన్స్‌లో చూపిస్తాం. అంటే ఏంటంటే జోన్ 1, జోన్ 2, జోన్ 3 అని చెప్పి 3 రకాల జోన్స్ ఉంటాయండి. ఫస్ట్ జోన్‌లో ఏముందంటే అందులో బకెట్స్ ఉంటాయి. అంటే మనకి ఇందాక అనుకున్నాం చూడండి 1-3 మంత్స్ బకెటు, లెస్ థాన్ 1 మంత్ అండ్ దట్ మీన్స్ 3-6 మంత్స్ బకెటు, 6-12 మంత్స్ బకెట్, టైమ్ బకెట్స్ అంటాం. అలాగే వీడు ఏంటంటే మెచ్యూరిటీ బకెట్స్, మెచ్యూరిటీ బ్లాక్స్ మాట అండి ఇవి. అవి అందులో విడగొట్టేసాడు. అంటే 1 ఇయర్ దాకా ఉన్నాయన్నీ కూడాను జోన్ 1లోకి వచ్చినాయి. డిఫరెంట్ 3 స్ప్లిట్టింగ్స్ తోటి, 4 స్ప్లిట్టింగ్స్ తోటి. అలాగే 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్, 3.6 అంటే 3 ఇయర్స్. 3 ఇయర్స్ దాకా దిస్ ఈస్ ఆల్ కాల్డ్ యాస్ ద రెసిడ్యుయల్ మెచ్యూరిటీ. మనకి ఎప్పుడు రిస్క్ ఎప్పుడు కూడా రెసిడ్యుయల్ మెచ్యూరిటీ మీదే ఉంటది. ఓకే. అయిపోయిన దాని గురించి మనం బాధపడక్కర్లేదు. రిస్క్ అనేది అక్కడే ఉంటది కాబట్టి ఇప్పుడు అక్కడ మనం చేయాలి. ఎంత రిస్క్ ఉందనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. జోన్ 2 అది. జోన్ 3కి వచ్చేటప్పటికి 3 ఇయర్స్ నుంచి ఆల్‌మోస్ట్ 7.3 అంటే 7 ఇయర్స్. అంటే 73 మంత్స్ కింద లెక్క. ఓకే. సో, దట్ ఈస్ రైట్. సో, ఇప్పుడు 7 ఇయర్స్ అయిపోయింది. ఇదంతా థర్డ్ జోన్. చేసినప్పుడు ఇప్పుడు మనకిచ్చినవి కూడా ఎక్కడ ఇందులో మీకు రౌండ్‌లో చెప్పాను చూడండి. ఈ సర్కిల్‌లో పెట్టేసాను. మనకిచ్చిన ఐటెమ్స్. చూడండి 3-6 మంత్స్ దాంట్లోకి ఒకటొస్తుంది. ఏంటి అంటే దట్ ఈస్ కమింగ్ యాస్ ఐటెమ్ నంబర్ 3. ఫస్ట్ ఐటెమ్‌కెళ్ళిపోదాం. ఫస్ట్ ఐటెమ్ అనేటప్పటికి లాంగ్ పొజిషన్ 100 క్రోర్స్ అన్నాడు. సో, ఐ యామ్ పుట్టింగ్ దట్ పీరియడ్ ఎంత 2 ఇయర్స్ అని. ఇమ్మీడియేట్‌గా 2 ఇయర్స్ ఎంత ఇక్కడికొస్తదండి. సో, ఐ హావ్ పుట్ హియర్ దిస్ వన్ చూడండి ఇక్కడ. 1.9-2.8 కింద ఇక్కడ ఫస్ట్ ఐటెము లాంగ్ పొజిషన్ 100. సో, ఇక్కడ మీకు మార్క్ చేయడం కోసం, అర్థం అవ్వడం కోసం అది పెట్టాను. దాంట్లోనే 1.9-28 దాంట్లోనే ఇంకోటి కూడా ఉంది. అది తర్వాత తర్వాత రెండోది ఏంటండి లాంగ్ పొజిషన్ 5 ఇయర్స్ అన్నారు. సో, 5 ఇయర్స్ ఎక్కడొస్తుంది చూడండి. థర్డ్ జోన్‌లోకి వచ్చింది. సో, ఇక్కడ 4.3-5.7 మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ దిస్ ఈస్ కమింగ్ యాస్ ఎ సెకండ్ వన్ దట్ ఈస్ లాంగ్ పొజిషన్ 450 క్రోర్స్. తర్వాత థర్డ్ ఏంటి డెరివేటివ్స్ క్రియేటింగ్ షార్ట్ పొజిషన్ విత్ రిమైనింగ్ 6 మంత్స్ అన్నారు. 6 మంత్స్ తర్వాత పైకెళ్ళిపోయింది. ఇక్కడ ఉంది మీకు. ఇక్కడ ఎంత ఉంది థర్డ్ ఐటెము 5 క్రోర్స్ ఉంది. సో, 5 అదే ఎస్ అంటే షార్ట్ పొజిషన్ 100 క్రోర్స్. ఓకే. తర్వాత ఫోర్త్ వన్ ఏంటంటే డెరివేటివ్స్ క్రియేటింగ్ షార్ట్ పొజిషన్ విత్ రిమైనింగ్ పీరియడ్ ఆఫ్ 2 ఇయర్స్ 50 క్రోర్స్. సో, ఇక్కడ దట్ ఈస్ ఆల్సో 2 ఇయర్స్ అన్నాడు కాబట్టి దట్ విల్ బి కమింగ్ హియర్. చూడండి ఇక్కడ 129-2.9లో ఫోర్త్ ఐటెము దట్ విల్ బి షార్ట్ పొజిషన్ 50 క్రోర్స్. సో, ఇప్పుడేమైంది మీకు జోన్ 1లోకి ఒకటి పడింది. ఎంత 3.6లోకి ఒకటి ఇన్సర్ట్ అయింది. జోన్ 2లోకి వచ్చేటప్పటికి 1.9-2.8లో ఒకే బకెట్‌లోకి 2 పడ్డాయి. ఒకటి లాంగ్ పొజిషన్, ఒకటి షార్ట్ పొజిషన్. తర్వాత జోన్ 3లోకి వచ్చేటప్పటికి 4.3 నుంచి 5.7 ఇయర్స్ దాంట్లోకి ఒకటి దట్ ఈస్ లాంగ్ పొజిషన్. సో, 4 ఐటెమ్స్ డిఫరెంట్‌గా మీకు బకెట్‌లో పెట్టినట్టు లెక్క నేను. ఇప్పుడు మన లెక్క ఏంటంటే ఐ యామ్ కమింగ్ టు దిస్ వన్. హియర్ రైట్ సైడ్ వన్ రిఫైన్డ్. ఒకటి జనరల్ మార్కెట్ రిస్క్ అనేది మీరు ఫైండ్ ఔట్ చేయాలి. ఎంతుంది జనరల్ మార్కెట్ అంటే రిస్క్ అనేది మనం కాలిక్యులేట్ చేయాలండి. చేసిన తర్వాత దాని మీద క్యాపిటల్ చార్జ్ అనేది మనం ఎంత అనేది మనం తర్వాత చూద్దాం. సో, రిస్క్ అనేది ఎంత అంటే జనరల్ మార్కెట్ రిస్క్ అనేది ఫస్ట్ ఫైండ్ ఔట్ చేయాలి. ఓకే. జిఎంఆర్ ప్లస్ బేసిస్ రిస్క్. బేసిస్ రిస్క్ అంటే మనం రిస్క్ టైప్స్‌లో నేర్చుకున్నాం. అంటే ఒకే బకెట్‌లో, ఒకే జోన్‌లో డిఫరెంట్ బకెట్స్ ఉంటున్నప్పుడు ఓకే. డిఫరెంట్ జోన్స్ ఉన్నప్పుడు ఓకే. అక్కడ మనకు 2 టైప్స్ ఆఫ్ రిస్క్స్ ఉంటాయండి. బేసిస్ రిస్క్‌లో ఉండే 2 రకాలు.
ఒకటి ఏంటంటే వెర్టికల్ డిజల్వెన్స్, రెండోది హారిజాంటల్ డిజల్వెన్స్. అదే ఇక్కడ చెప్పాను. విడిఏ వెర్టికల్ డిజల్వెన్స్, హెచ్ఏడి హారిజాంటల్ డిజల్వెన్స్. ఏంటండి వెర్టికల్ డిజల్వెన్స్, హారిజాంటల్ డిజల్వెన్స్ అంటే ఏంటంటే, వెర్టికల్ అంటే అంటే ఒకే దాంట్లో ఉంటాం. ఒకే దాంట్లో ఉంటాం అంటే చూడండి, ఇక్కడ జోన్ 2 ఉన్నాయి కదా. జోన్ 2లో ఒకే జోన్లో 3 ఉన్నాయి బకెట్స్. సో వితిన్ దట్ జోన్ 3 బకెట్స్లో మనం నెట్టింగ్ కనుక చేస్తే కనుక దట్ ఈస్ కాల్డ్ ది వెర్టికల్ డిజల్వెన్స్ అంటాం. హారిజాంటల్ డిజల్వెన్స్ అంటే ఏంటంటే, దట్ విల్ బి కమింగ్ అండర్ దట్ జోన్ టు జోన్. అంటే ఈ జోన్ నుంచి ఈ జోన్ నుంచి ఈ జోన్కి, చూడండి ఈ జోన్ నుంచి ఈ జోన్కి, ఆ తర్వాత ఈ జోన్ అంటే ఫస్ట్ జోన్ నుంచి సెకండ్ జోన్కి కానీ, ఫస్ట్ జోన్ నుంచి థర్డ్ జోన్కి కానీ, సెకండ్ జోన్ నుంచి థర్డ్ జోన్కి కానీ, ఇలా ఒక జోన్ నుంచి ఇంకో జోన్కి కనుక మనం నెట్టింగ్ చేస్తే కనుక దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ హారిజాంటల్ డిజల్వెన్స్ అంటాం. ఓకే, ఇప్పుడు వితిన్ ద జోన్స్లో ఎంత మనం తీసుకోవాలి రిస్క్ వెయిట్ అనేది మనం నెట్టింగ్ చేసిన ఫిగర్కి ఈ పర్సంటేజ్లో మనం తీయాలి. ఓకే, అండ్ దట్ ఈస్ కమింగ్ యాజ్ జోన్ 1కి 40% ఇచ్చాడు, జోన్ 2కి 30% ఇచ్చాడు, జోన్ 3కి 30% ఇచ్చాడు. ఏంటి వితిన్ ద జోన్స్ అయితే. ఓకే, ఒకవేళ కనుక బిట్వీన్ ద అడ్జసెంట్ జోన్స్ అంటే ఒక జోన్ నుంచి ఇంకో జోన్కి నెట్టింగ్ చేస్తే కనుక అంటే ఏంటి, జోన్ 1 2 ఇక్కడ అడ్జసెంట్ అనేటప్పటికి 1 2 అడ్జసెంట్, అలాగే 2 3 అడ్జసెంట్. కాబట్టి అటువంటి అడ్జసెంట్ జోన్స్లో కనుక నెట్టింగ్ చేస్తే కనుక దట్ రిస్క్ వెయిట్ ఈజ్ 40%. నెక్స్ట్ బిట్వీన్ ఫార్ ఆఫ్ జోన్స్ అంటే ఒక జోన్ ఇక్కడ ఉంది, దాని తర్వాత అడ్జసెంట్ కాదు, ఫార్ ఆఫ్ అంటే జోన్ 3. ఈ 1 నుంచి 3కి మధ్యలో కనుక నెట్టింగ్ చేస్తే కనుక అప్పుడు మనం తీసుకోవాల్సిన రిస్క్ వెయిట్ ఎంత అంటే 100%. సో మీకు ఇక్కడ ఏంటంటే తెలియాల్సింది, విత్ అడ్జసెంట్ జోన్స్లో ఎంత ఉంటుంది థియరిటికల్. అడ్జసెంట్ జోన్స్లో రిస్క్ వెయిట్ ఎంత ఉంటుంది, 40%. అండ్ ఫార్ ఆఫ్ జోన్స్లో ఎంత ఉంటుంది, 100%. వితిన్ ద జోన్స్లో ఎంత ఉంటుందంటే మళ్ళీ జోన్ 2లో 30%, జోన్ 3లో 30%, అండ్ జోన్ 1లో 40%. సో దిస్ ఈస్ ద థియరిటికల్ డెఫినేషన్స్. ఓకే, నౌ ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయమని చెప్పేసి మనకు లెక్క ఇచ్చాడు. ఏంటి, టోటల్ క్యాపిటల్ ఛార్జ్ ఎంత అనేది. సో ఇప్పుడు నేను కంప్యూట్ దట్ క్యాపిటల్ ఛార్జ్ ఫర్ జనరల్ మార్కెట్ నేను చెప్తున్నప్పుడు ఫస్ట్ స్టెప్ చూడండి, ఏం తీసేస్తున్నా. ఫస్ట్ స్టెప్ 1, that is I have to calculate the GMR. I am focusing of that GMR, gross at a glance. అంటే ఇంకా డైరెక్ట్ బేసిస్ రిస్క్ లేకుండా డైరెక్ట్ మాట బేసిస్ విత్ ఇన్ దట్ అది వేరే సెపరేట్గా మనం క్యాలిక్యులేట్. సో హియర్ ద సమ్ ఆఫ్ ద జనరల్ మార్కెట్ రిస్క్ క్యాపిటల్ ఛార్జ్ ఏం చేశారంటే, లాంగ్ పొజిషన్ ప్లస్ అనుకుంటున్నాం, షార్ట్ పొజిషన్ మైనస్ అనుకున్నాం. సో 4 ఐటమ్స్ మనం ప్లస్ ఆర్ మైనస్ చేస్తాం, కలిపేసాం. సమ్మేషన్ చేస్తే ఏమవుతుంది, 100 + 450 - 100 - 50. చాలా సింపుల్ అండి. ఎందుకంటే దిస్ ఈజ్ 100 + 100, దిస్ ఈజ్ 450, దిస్ ఈజ్ ఆల్సో + 450. బట్ దిస్ షార్ట్ పొజిషన్ కాబట్టి మైనస్, దట్ ఈస్ కమింగ్ యాజ్ -100, అండ్ అగైన్ షార్ట్ పొజిషన్ -50. సో దిస్ ఈజ్ ఫిగర్ ఈజ్ ఫైనల్లీ దట్ ఫిగర్ ఎంత వచ్చింది చూద్దాం. సో ఇక్కడ వచ్చింది, ఇక్కడ వేసాం. క్యాపిటల్ ఛార్జ్ ఫర్ జనరల్ మార్కెట్ రిస్క్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ జిఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు 400 crores. ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఓకే, ఇంకా దాని జోలికి వెళ్ళక్కలేదు. నవ్వు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బేసిస్ రిస్క్లో 2 చేయాలి. వెర్టికల్ డిజల్వెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి, హారిజాంటల్ డిజల్వెన్స్ చేయాలి. అది చేద్దాం. సెకండ్ స్టెప్కి వెళ్తాం. సెకండ్ స్టెప్లో ఏం చేస్తున్నా చూడండి. అంటే ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ దట్ విత్ ఇన్ దట్ జోన్. విత్ ఇన్ దట్ జోన్లో 2 ఉన్నాయండి. సో ఈ రెండింటిని నేను నెట్టింగ్ చేయొచ్చు కదా. సో నెట్టింగ్ చేస్తున్నాను. నెట్టింగ్ చేసి దాని మీద ఉండే రిస్క్ నేను క్యాలిక్యులేట్ చేస్తాను. ఇక్కడ మళ్ళీ థియరిటికల్ ఏంటంటే, అలా విత్ ఇన్ ద జోన్స్లో నెట్టింగ్ చేసిన అమౌంట్ మీద ఓకే డిజల్వెన్స్ అనేది మనం చేయాలి. ఓకే, డిజల్వెన్స్ ఎంత చేయాలంటే 5% ఈజ్ ద డిజల్వెన్స్. దాన్ని బట్టి వెర్టికల్ డిజల్వెన్స్ అంటాం. ఓకే, సో హియర్ యు సీ దట్ step 2లో as per the extent guidelines of the vertical dissolvence would be 5% of the netting of the single maturity band. ఒకటే బ్యాండ్ అన్నమాట. సో ఇన్ దిస్ కేస్ 1 and 4 ఫార్ ద సేమ్ మెచ్యూరిటీ. సో 1 and 4 అంటే ఈవెంట్ చూడండి, ఇక్కడ బాక్స్లో పెడిన 1, దిస్ ఈజ్ 4. ఈ 2 ఐటమ్స్
సో ఆ రెండు ఐటమ్స్ నెట్టింగ్ చేస్తే 100 minus 50 crores, దట్ ఈస్ 5% ఆఫ్ ద 50 crores. ఇట్ ఈస్ 2.50 crores వుడ్ బి ది వెర్టికల్ డిజర్వెన్స్. సో నా వెర్టికల్ డిజర్వెన్స్ ఆఫ్ దట్ బేసిస్ రిస్క్ అనేది విత్ ఇన్ దట్ జోన్ 2లో ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి వచ్చేసింది. అది ఎంత అంటే 2.5 crores. అది ఎక్కడ ప్లస్ చేసాను చూడండి. సో హియర్ అడ్జస్ట్మెంట్స్ ఫర్ వెర్టికల్ డిజర్వెన్స్ విత్ ఇన్ ద బ్యాండ్ ఈస్ 2.5 crores. సో 400 ప్లస్ అగైన్ ఇది కూడా ప్లస్ అయింది, 2.5 crores వచ్చేసింది. అది రెండో ఐటమ్ కూడా బేసిస్ రిస్క్ ఆఫ్ వెర్టికల్ డిజర్వెన్స్ కనిపెట్టేశాను. ఇప్పుడు నాకు మిగిలింది ఏంటి? హారిజాంటల్ డిజర్వెన్స్. హారిజాంటల్ అంటే ఏంటి? విత్ ఇన్ ద కాదు, విత్ ఇన్ ఇంకేం లేవు. సో హారిజాంటల్ పక్కగా అయితే పక్క జోన్ కానీ, లేదంటే కనుక ఫార్ ఆఫ్ జోన్స్ కానీ వెళ్ళాలి. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నప్పుడు ఏంటంటే, ఎప్పుడైతే మీరు నెట్టింగ్ చేసేస్తారో ఈ రెండిట్లకి, సో యువర్ వాల్యూ విల్ బికమ్ 50. యువర్ వాల్యూ విల్ బికమ్ 50. అదే ఇక్కడ చూపించానండి. వెర్టికల్ డిజర్వెన్స్‌లో ఆ డిఫరెన్స్ 100 - 50 అనేది ఇక్కడ నేను చేశానన్నమాట. లాంగ్ పొజిషన్‌లో ఈ 100లో అంటే ఏంటంటే, ఈ రెండిట్ల మధ్యలో ఉంట కామన్ అమౌంట్ మాత్రమే తీసుకోవాలి. అది గుర్తుపెట్టుకో. కామన్ అమౌంట్ 50 తీసేస్తా అంటే ఏంటంటే, కొట్టేయడం మాట. ఇందులో 50, అందులో 50 తీసేస్తే మీకు లాంగ్‌లో 100 50 మిగిలిపోతుంది. అదే ఇక్కడ ఏసాను. ఇందులో మీకు మార్క్ చేయడం కోసం లాంగ్ పొజిషన్‌లో 100 50 అయిపోద్ది. ఇక్కడ 100 షార్ట్ పొజిషన్‌లో విత్ ఇన్ దట్ జోన్‌లో ఉన్నది 100 పోతుంది. వానిష్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకు నెట్‌గా మిగిలింది ఎంత అంటే 15 మిగులుతుంది. సో ఈ రెండిటికి మనం చేసిందే ఇక్కడ 2.50 కోర్స్ వచ్చింది. అదే ఇక్కడ మీకు ఇందులో చూపించాను. ఓకే. అంటే కొద్దిగా ఫాస్ట్‌గా జరగడం మిస్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకేముంది ఇంకా హారిజాంటల్ రావాలి. సో హారిజాంటల్ అనేటప్పటికి ఏమవుతుంది చూడండి ఒకసారి. ఇక్కడ మీకు 50 ఉంది. నెక్స్ట్ అడ్జసెంట్‌లోనేమో 100 ఉంది. ఇక్కడేమో 450 ఉంది. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దాం? సో ఇప్పుడు నెక్స్ట్ ఐ యామ్ గోయింగ్ టు దట్ నెక్స్ట్ స్టెప్. ఇట్ ఈస్ గోయింగ్ చూడండి ఇక్కడ 15 తీసుకెళ్ళి అంటే ఇక్కడ మిగిలిన 50ని ఇక్కడ ఈ షార్ట్ పొజిషన్‌లో ఉన్న 100కి నెట్టింగ్ చేశాను. అగైన్ చూడండి. దట్ మీన్స్ లాంగ్ పొజిషన్‌కి షార్ట్ పొజిషన్ అంటే 1, 3కి నెట్టింగ్ చేశాను. చేసేటప్పటికి నాకు ఇక్కడ 50 క్రోర్స్ వచ్చింది. 1, 3 అంటే ఏంటి చూడండి. 1 అంటే ఇది. ఓకే. 3 అంటే ఏంటి? వాట్ ఈస్ దట్? 3 ఇక్కడ మీకు 50 ఉంది కదండీ! ఈ రెండిట్లో పోతే గనుక 50 మిగిలింది కదా ఇంతకుముందు. సో ఇక్కడ ఉన్న మిగిలిన 50కిని ఇక్కడ ఉన్న అంటే దిస్ ఈస్ కమింగ్ యాస్ అడ్జసెంట్. దిస్ ఈస్ కాల్డ్ యాస్ అడ్జసెంట్ జోన్స్ అండి. ఇక్కడ ఉన్న 50 ఇక్కడ ఒక 100. సో ఈ 50లో అందులో 50 తీసేస్తే గనక మీకు ఏం 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 ఏమొస్తది చూడండి. సో ఇక్కడ మీకు దట్ విల్ బి కమింగ్ యాస్ షార్ట్. ఇక్కడ మీకు లాంగ్ 50 ఉంది. లాంగ్ 50 ఉంది ఇక్కడ. లాంగ్ 50ని షార్ట్ 100కి వేసేటప్పటికి యూ విల్ గెట్ షార్ట్‌లో మీకు 50 మిగులుతుంది. ఇదిగోండి 50 మిగిలింది. అంటే ఇక్కడ మీకు ఇందులో 50 మిగిలింది. అది అలా ఉండనివ్వండి. సో ఈ రెండిట్లకి మనకి అడ్జసెంట్‌గా మీకు 50 తీసాం కాబట్టి కామను. దానికి సంబంధించింది హారిజాంటల్ డిజర్వెన్స్ మనం చెయ్యాలి. ఓకే. హౌ మచ్ విల్ బి దట్? జస్ట్ యూ సీ. దిస్ వన్. ఇక్కడ నేను చూసాను చూడండి. 50 క్రోర్స్ మిగిలింది. బ్యాలెన్స్ ఆఫ్ 50 క్రోర్స్ టు బి నెట్టెడ్ అగైన్స్ట్ దట్ లాంగ్ పొజిషన్ ఇన్ మెచ్యూరిటీ ఆఫ్ 4 ఫర్ హారిజాంటల్ డిజర్వెన్స్ 40%. ఎందుకంటే దిస్ ఈస్ ద అడ్జసెంట్ జోన్ 40% కాబట్టి 40% ఆఫ్ దట్ 50 క్రోర్స్ ఇట్ ఈస్ కమింగ్ యాస్ 20 క్రోర్స్. సో హారిజాంటల్ డిజర్వెన్స్‌లో 20 క్రోర్స్ అడ్జసెంట్ జోన్ నిమిత్తం వచ్చింది కాబట్టి దట్ ఐ యామ్ పుట్టింగ్ హియర్. ఇది తీసేసాను. చూడండి ఇక్కడ 20 వచ్చింది. రైట్. నౌ ఇప్పుడు మనకి ఈ 50 క్రోర్స్ ఇక్కడ ఉంది. ఇందులో దట్ మీన్స్ 3లో అంటే ఇది. ఇక్కడ 50 మిగిలింది. తర్వాత మీకు ఇంకెక్కడ మిగిలింది? ఇక్కడ 450 ఉంటది ఇక్కడ. ఎక్కడ? 2లో. సో ఈ రెండిట్లకి మనం చూసుకోవాలి. అంటే ఇక్కడ 50 మిగిలింది. ఇక్కడ 450కి మధ్యలో మనం కామన్ తీస్తాం. కామన్ తీస్తే కనుక ఓ 50 మాత్రమే వస్తది.
మొత్తం 450లో 50 ఉంటుంది. ఇక్కడ 50 ఆల్రెడీ లెఫ్ట్ అవుట్ ఉంది కాబట్టి అంటే దిస్ ఈజ్ ఫార్ ఆఫ్ జోన్స్‌లో 50 వచ్చింది. సో అక్కడితో మీకు ఎండ్ అయిపోతుంది. సో అది ఎంత అంటే 100%. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే అది ఉపయోగిస్తాం. సో హియర్ చూడండి ఇక్కడ మీకు క్యాన్సిల్ అయిపోయింది. ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఓకే. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు 450కి ఇక్కడ 50కి మనం 50 క్రోర్స్ వచ్చింది. ఆ 50 క్రోర్స్‌కి నేను ఐ హావ్ అప్లైడ్ దిస్ 100%. Ardent dissolvance of zones 1 అంటే 100% ఆఫ్ దట్ 50 ఇట్ ఈస్ కమింగ్ యాస్ 50. సో అదే 50 ఇక్కడ వేసాను ఇక్కడ. సో ఇది 50. సో టోటల్ కలిపితే కనుక 70. సో అన్ని కలిపితే కనుక ఐ విల్ గెట్ 472.50. సో దిస్ ఈస్ ద ఫైనల్ క్యాపిటల్ ఛార్జ్ ఫర్ ఓవరాల్ దిస్ పోర్ట్ఫోలియో. ఓకేనండి. అగైన్ ఇది ఫైనల్ ఫిగర్ ఇది 470. సో ఇప్పుడు మనం చేసేది ఎట్ ఏ గ్లాస్ నుంచి చెప్పేస్తున్నాను. ఇంకొకసారి రిపీటెడ్. సో ముందు విడగొట్టేసుకుంటారు. ఓకే. ఏదైనా విడగొట్టుకోండి. లాంగ్ పొజిషన్ ఒకటి అంటున్నాను ఫస్ట్ది. తర్వాత సెకండ్ది ఏంటంటే ఇది 450. సో 450 ఈస్ కమింగ్ అండ్ ఈ జోన్లో ఉన్నది సెకండ్ పాయింట్ లాంగ్ పొజిషన్ బికాజ్ 5 years కాబట్టి ఇది. తర్వాత థర్డ్ ఎంత వచ్చిందంటే డెరివేటివ్స్ ఆఫ్ షార్ట్ పొజిషన్లోకి వచ్చింది. దట్ మీన్స్ 6 వచ్చింది. దట్ ఈస్ థర్డ్ షార్ట్ పొజిషన్. అలాగే ఫోర్త్ షార్ట్ పొజిషన్. సో ఇలా ఉన్న దాంట్లో నేనేం చేశాను ఫస్ట్ ఏంటంటే విత్ ఇన్ ద జోన్ తీసుకున్నాను. విత్ ఇన్ ద జోన్లో వచ్చేది ఏమన్నాను మీకు దిస్ ఈజ్ వెర్టికల్ డిజర్వెన్స్ 5% అన్న. సో నెట్టింగ్ ఆఫ్ దీస్ 2 అండ్ 100కి 50కి నెట్టింగ్ చేస్తే కనుక 50 మిగిలింది. సో 5% ఆఫ్ దట్ 50 ఐ గాట్ ఇట్ ఈస్ 2.5 crores వచ్చింది. వెర్టికల్ డిజర్వెన్స్ వచ్చేసింది. హారిజంటల్ అడ్జసెంట్ జోన్స్ లో తీసుకోవాలి లేదంటే ఫార్ ఆఫ్ జోన్స్ లో వస్తుంది. సో ఇక్కడ మన 50కి పక్కన ఉన్న దాంట్లో తీసాను 100. సో ఈ రెండింటికి నెట్టింగ్ చేసేటప్పటికి నాకెంత ఇందులో మీకు ఒక కామన్గా వచ్చింది 50 తీసాను. ఆ 50కి 40% ఛార్జ్ చేశాను. ఛార్జ్ చేస్తే నాకు అది 20 వచ్చింది. సో 20 crores పక్కన పెట్టాను. దట్ ఈస్ కమింగ్ యాజ్ హారిజంటల్ డిజర్వెన్స్. ఇక్కడ మీకు పై దాంట్లో మీకు నెట్టింగ్ 50 మిగిలిపోయింది కదండి. అన్ని 50ని ఇక్కడ మీకు లాస్ట్లో చివరిన 450 ఉంది. సో 50కి 450కి మధ్యలో కామన్గా ఉండేది 50. సో దిస్ ఈజ్ ఫార్ ఆఫ్ జోన్. సో ఫార్ ఆఫ్ జోన్ అనేటప్పటికి 100% మనం ఛార్జ్ చేయాలి. సో 100% ఆఫ్ ద 50 ఇట్ ఈస్ కమింగ్ యాజ్ 50. సో అది ఇక్కడ వేసాను. రెండు కలిపితే హారిజంటల్ డిజర్వెన్స్ 70. సో 70 హారిజంటల్ డిజర్వెన్స్, 2.5 ఏమో వెర్టికల్ డిజర్వెన్స్, 400 crores ఏమో జనరల్ మార్కెట్ రిస్క్. మొత్తం మూడు కలిపితే 472.50. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఫిగర్ ఆఫ్ దట్ క్యాపిటల్ ఛార్జ్. ఓకే అండి. దిస్ వే యూ హావ్ టు అండర్స్టాండ్. Now we are coming to that entirely different. It is operational risk. Just to go through this. ఒకసారి చూడండి. ఓకే అండి. హోప్ యూ హ్యావ్ గాన్ త్రూ దిస్ కేస్ స్టడీ. ఇందులో ఏంటంటే ఆపరేషనల్ రిస్క్ క్యాలిక్యులేట్ చేయడం. ఆపరేషనల్ రిస్క్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు దేర్ ఆర్ 2 మెథడ్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఈజ్ బేసిక్ ఇండికేటర్ మెథడ్. ఓకే. తర్వాత స్టాండర్డైజ్డ్ మెథడ్ ఉంటుందండి. తర్వాత ఎలా చేస్తారని చెప్తాను. ఇందులో మీకు ఏంటంటే మనం తీసుకోవాల్సింది ఎప్పుడు కూడా గ్రాస్ ఇన్కమ్ తీసుకుంటాం. గ్రాస్ ఇన్కమ్ ఫర్ ద లాస్ట్ ప్రిసీడింగ్ 3 years మీద యావరేజ్ తీసుకుని దాని మీద 15% మనం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది మనకి క్యాపిటల్ ఛార్జ్ ఫర్ దట్ ఆపరేషన్ రిస్క్. దిస్ ఏ బేసిక్ డిఫరెషన్ అండ్ కేస్ కూడా అదే ప్రకారం మనం చేస్తాం. ఒకవేళ కనుక 3 years కాన్సిక్యూటివ్గా కనుక ప్రాఫిట్ కనుక లేకుండా 1 సంవత్సరం మాత్రం లాస్ ఉండి మిగతా 2 సంవత్సరాలు కనుక మీకు ప్రాఫిట్ ఉన్నా కూడా మనం తీసుకోవాల్సింది 2 yearsకే తీసుకుంటాం తప్పితే 3 yearsకి యావరేజ్ చేయకూడదు.
అదొక రెండో పాయింట్ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే. సో నౌ లేకపోతే గ్రాస్ ఇలా డేటా ఇచ్చినప్పుడు 3 ఇయర్స్‌కి గ్రాస్ ఇన్‌కమ్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మీకు ఏమి ఇబ్బంది పెట్టకుండా మీకు సింపుల్‌గా వాడు ఆడే ఇచ్చేసాడు ఆర్డర్. ఎందుకంటే గ్రాస్ ఇన్‌కమ్ డెఫినిషన్ కూడా అడుగుతాడు ఆబ్జెక్టివ్ క్వెషన్స్‌లో. గ్రాస్ ఇన్‌కమ్ ఈస్ నథింగ్ బట్ నెట్ ఇన్‌కమ్ ప్లస్ టోటల్ ఆఫ్ దట్ షెడ్యూల్ 16 అంటే ఆపరేటింగ్ ఎక్స్‌పెన్సెస్ అని. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. షెడ్యూల్ 16 అనేది దేన్ని ఇండికేట్ చేస్తది అనేది థియరిటికల్ క్వెషన్ అడగొచ్చు. దిస్ ఈస్ ఇండికేటింగ్ ఆపరేటింగ్ ఎక్స్‌పెన్సెస్ ఐటెమ్స్ అన్నీ కూడా గ్రూపింగ్ ఇన్ దట్ షెడ్యూల్ 16. సో అవన్నీ కూడా మీకు ప్లస్ అవుతాయి. ప్రొవిజన్ అండ్ కంటింజెన్సీస్ ప్లస్ అవుతాయి. యాడ్ చేయాలి. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ హెచ్‌టిఎంఎల్ ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. ఓకే. అండ్ ఇన్కమ్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ మైనస్ అవుతుంది. ఎక్స్ట్రాడినరీ అండ్ ఇర్రెగ్యులర్ ఐటమ్స్ ఆఫ్ దట్ ఇన్కమ్ ఇస్ మైనస్. అండ్ లాస్ ఆఫ్ సేల్ ఆఫ్ హెచ్‌టిఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. ఇది వాడే ఇచ్చేసాడు కాబట్టి మీకు ఇబ్బంది పడక్కర్లేకుండా సింపుల్ దీని ప్రకారం మీరు వేసేసుకోండి. వేస్తే మీకు టోటల్‌గా వచ్చేది గ్రాస్ ఇన్కమ్ వస్తది. సో 2004 గ్రాస్ ఇన్కమ్ అరైవ్ అవ్వండి. 2005 గ్రాస్ ఇన్కమ్ అరైవ్ అవ్వండి. 2006 గ్రాస్ ఇన్కమ్ అరైవ్ అవ్వండి. అయిన తర్వాత యావరేజ్ ఆఫ్ దట్ గ్రాస్ ఇన్కమ్ ఫర్ ద 3 ఇయర్స్ ఎంతో అరైవ్ అవ్వండి. దాన్ని 15% పెట్టి మల్టిప్లై చేస్తే గనుక వచ్చేదే ఆపరేషనల్ రిస్క్ యొక్క క్యాపిటల్ చార్జ్. మీరు ట్రై చేయండి. ఆఫ్టర్ దట్ యూ వెరిఫై మై ఆన్సర్. జస్ట్ పాజ్‌లో పెట్టి ట్రై చేసి వెరిఫై చేయండి. సో ఐఎమ్ గివింగ్ దట్ సొల్యూషన్ లైక్ దిస్. వెరీ సింపుల్. సో మై ఆన్సర్ ఈస్ 237.04 crores. Answer. This is also best example for this operational risk under basis indicator approach. ఓకేనండి. ఇది వెరీ సింపుల్ ప్రాబ్లం. సో ఐ థింక్ hope you tallied with my answer. Now I am coming to that next method. సో దిస్ ఈజ్ అనదర్ కేస్ స్టడీ. బ్రీఫ్ చేసేస్తాను. దాని తర్వాత కేస్ స్టడీస్ చెప్తాను. ఇందులో మనం చేసేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఏం చేశారు 15% పని చెప్పేసి చేశారు. కానీ అడ్వాన్సెస్ అనేటప్పటికి అడ్వాన్స్‌లు రకరకాలుగా ఉంటాయి. ఒక్కొక్క పోర్ట్‌ఫోలియో ఒక్కొక్క రిస్క్ ఉంటది. అన్నీ కలిపేసి 15% ముద్ద పెట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి వీళ్ళేం చేశారు, స్టాండర్డైజ్డ్ అప్రోచ్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఆపరేషన్ రిస్క్‌లో వచ్చే ఏంటి బేసిక్ ఇండికేటర్ అప్రోచ్ అనేది బేసిక్ ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటంటే స్టాండర్డైజ్డ్ అప్రోచ్. ఫార్ములాస్ కూడా అడుగుతాడు. స్టాండర్డ్ అప్రోచ్ అయితే కనుక ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, బేసిక్ ఇండికేటర్ అప్రోచ్ అయితే కనుక ఎలా చేస్తారు. సో ఇవన్నీ కూడా థియరిటికల్‌గా కూడా వస్తాయి. సో ద ఫార్ములా ఈజ్ హియర్. ఇందాక మనం 15% పెట్టి చేసాం. దట్ ఈస్ ఆల్ఫా అంటాం. ఇదేంటంటే ఉన్న అడ్వాన్సెస్‌లో అసెట్స్‌లో సెగ్మెంటేషన్ చేసేస్తాం. కార్పొరేట్ ఫైనాన్స్, ట్రేడింగ్ అండ్ సేల్స్, రిటైల్ బ్యాంకింగ్, కమర్షియల్ బ్యాంకింగ్, పేమెంట్ అండ్ సెటిల్మెంట్, ఏజెన్సీ సర్వీసెస్, అసెట్ మేనేజ్మెంట్, రిటైల్ బ్రోకరింగ్. ఓకే. ఇవన్నిటి కూడా బీటా 1, బీటా 2, బీటా 3, బీటా 4, బీటా 5, బీటా 6, బీటా 7, బీటా 8. The percentage is they are given as 18%, 18. This is risk weight matter calculation. Capital charge percentage. రిస్క్ అంటే ఏంటి, కార్పొరేట్ ఫైనాన్స్ అనేటప్పటికి ఎక్కువ ఉంటుంది 18%. రిటైల్ బ్యాంకింగ్ అనేటప్పుడు తక్కువ ఉంటుంది 12%. అలాగే కమర్షియల్ బ్యాంకింగ్ 15% ఉంటుంది. అసెట్ మేనేజ్మెంట్ 12%, రిటైల్ బ్రోకరింగ్ 12%. ఇవన్నీ కూడా మీకు థియరిటికల్‌గా చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ అండి. యూ హావ్ టు రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. నౌ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కార్పొరేట్ ఫైనాన్స్‌లో ఎంత ఉందో విడగొడతాం. అలాగే అంటే టోటల్ అడ్వాన్సెస్ ఫిగర్ మనం డైరెక్ట్‌గా తీసుకోకుండా అది సెగ్మెంటేషన్ చేసేసి ఇంటూ 18, ట్రేడింగ్ అండ్ సేల్స్ ఎంతో తీసుకున్నది ఇంటూ 18%, అలా రిటైల్ బ్యాంకింగ్ ఎంతో తీసుకుని ఇంటూ 12%, అలా చేసి వచ్చిన ఫిగర్స్‌ని మనం అదే క్యాపిటల్ చార్జ్ కింద తీసుకుంటున్నాం అన్నమాట. అంటే ఏంటంటే ఫైనెస్ట్ రిఫైన్మెంట్ అనేది చేస్తున్నాం. అంటే యాక్యురేట్‌గా కరెక్ట్‌గా మనకి టోటల్ చార్జ్ అనేది సైంటిఫిక్‌గా మనం క్యాలిక్యులేట్ చేసే మెథడ్. ఓకే. సో దిస్ ఇస్ ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది కాబట్టి, లేకపోతే మిగతా అన్ని మామూలే. దట్ మీన్స్ గ్రాస్ ఇన్కమ్ ఈజ్ పాజిటివ్ అనేది ఉండాలి కండిషను. ఓకే. ఫర్ ద లాస్ట్ 3 ఇయర్స్ అనేది మనం తీసుకుంటాం. అవన్నీ మామూలు. ఓకే. నౌ కేస్ స్టడీ ఐఎమ్ గివింగ్. దిస్ ఇస్ ద కేస్ స్టడీ. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ దట్ క్యాపిటల్ చార్జ్ ఫర్ ఆపరేషన్ రిస్క్ అండర్ ది స్టాండర్డ్ అప్రోచ్ ఇస్ బేస్డ్ ఆన్ డేటా గివెన్. ఇది మిమ్మల్ని అడుగుతున్నాడు. సో మీకు సెగ్మెంటేషన్ చేశాడు. కార్పొరేట్ ఫైనాన్స్, ట్రేడింగ్ అండ్ సేల్స్, రిటైల్ బ్యాంకింగ్, కమర్షియల్ బ్యాంక్ అన్నీ కూడా ఇయర్ 1, ఇయర్ 2, ఇయర్ 3 చేసాడు. యావరేజ్ కూడా చేసి ఇచ్చేసాడు.
కాబట్టి ఇటు వచ్చి మీకు తెలియాల్సింది ఏంటంటే ఆ పారామీటర్స్ తెలియాలి. కార్పొరేట్ ఫైనాన్స్కి ఎంత పెట్టాలి, ఎంత పర్సెంటేజ్, ట్రేడింగ్ అండ్ సేల్స్కి ఎంత, రిటైల్, అది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన ఐటమ్స్ కాబట్టి అది మీకు వచ్చి తీరాల్సిందే. నౌ పాజులో పెట్టి వర్కౌట్ చేయండి, క్యాపిటల్ ఛార్జ్ ఎంతో కనుక్కోండి. Okay, you see my answer. So solution I am giving, just check up. సో ఎంత సింపుల్గా చూడండి. వాడు ఇచ్చిన డేటా ఇక్కడ దాకా తీసుకున్నాం, యావరేజ్ దాకా తీసుకున్నాం. తర్వాత మీరు చేయాల్సిందంటే బీటా ఫ్యాక్టర్ అనేది మీరు తెలియాలి కాబట్టి అది తెలిసిన ప్రకారం ఇక్కడ వేసేసుకున్నాం. 0.182, 0.182, 0.12 ఇది రిటైల్ బ్యాంకింగ్ అండ్ కమర్షియల్ బ్యాంకింగ్ 0.15 అండ్ పేమెంట్ ఇంతకుముందు చూపించింది వేసేసాం. వేసిన తర్వాత దాన్ని మల్టిప్లై చేస్తాం, చేసిన తర్వాత క్యాపిటల్ ఛార్జ్ వచ్చేస్తుంది. సో 86 అని ద టోటల్ వేస్తాం. సో దిస్ ఈస్ క్యాపిటల్ ఛార్జ్ యాజ్ పర్ దట్ స్టాండర్డ్ ప్రొసీజర్ 298.75 crores. ఫినిష్. So I think, hope you got the answer, right? Now we shall move that next case study. మీ తర్వాత కేస్ స్టడీకి వెళ్ళేటప్పుడు ఏంటంటే జస్ట్ ఐ విల్ బ్రీఫ్. బాసెల్ 3 అనేది స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది మీకు ఈ టేబుల్ లోపల చూపిస్తాను. కొంచెం ఇదేంటంటే కొంచెం మీకు జూమ్ చేయడానికి కుదరలేదు కాబట్టి కొంచెం చూసుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మామూలుగా మనకి 11.5% ఇస్ దట్ క్యాపిటల్ ఛార్జ్. సిఏఆర్ అనేది 11.5 అనేది బాసెల్ 3 ప్రకారం. ఇందులో ఏం చేశారంటే ఆల్రెడీ మనం బాసెల్ 2లో నేర్చుకున్నాం. టైర్ 1 క్యాపిటల్, టైర్ 2 క్యాపిటల్, ఇవన్నీ మనం నేర్చుకున్నవే. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు ఏమవుతుందంటే టైర్ 1 టైర్ 2 కాకుండా మధ్యలో అంటే లిక్విడిటీ అనేది ఇంకా స్ట్రెస్ అసెట్స్ గురించి కాంపన్సేట్ స్ట్రెస్ అసెట్స్ ని మీట్ అవడం కోసం కొంత బఫర్ అనేది కొంత ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, అంటే క్యాపిటల్ అడెక్వసీ, క్యాపిటల్ అడిషనల్ క్యాపిటల్ పెట్టారు. అదేంటంటే క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్ అంటాం. సిసిబి ఎంత అని అడుగుతారు. సిసిబి ఎంత అంటే 2.5%. సో ఇక్కడ సిఈటి ఇంకోటి కూడా పెట్టుకుంటాడు, అంటే కామన్ ఈక్విటీ టైర్ 1 క్యాపిటల్. అంటే ఏమి లేదండి, దీని గురించి కూడా మీకు ఐ హ్యావ్ గివెన్ దట్ వీడియో ఇన్ రిటైర్మెంట్ పార్టీస్ ముగ్గురు ఉంటారు కనుక ముగ్గురికి వచ్చే బెనిఫిట్స్ కనుక ఎలా ఉంటాయి అంటే లిక్విడిటీ బేసిస్ మీద ఒక చిన్న కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది చూసిన వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే సిఈటి 1 అంటే ఏంటంటే కామన్ ఈక్విటీ టైర్ 1 క్యాపిటల్, అంటే మోర్ లిక్విడ్. ఓకేనండి. సో ఇది ఎంత అంటే మీకు 5.5% ఆఫ్ ద రిస్క్ వెయిట్ అసెట్స్ కంపల్సరీ తీసి ఉంచాల్సిందే. తర్వాత క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్ ఎంత అంటే దట్ ఈస్ 2.5% ఆఫ్ దట్ రిస్క్ వెయిట్ అసెట్స్. దట్ అంటే ఈ సిసిబి కింద 2.5% ఉండి తేలాల్సింది. తర్వాత మినిమం కామన్ ఈక్విటీ టైర్ 1 క్యాపిటల్ ప్లస్ కామన్ దట్ మీన్స్ కామన్ క్యాపిటల్ బఫర్ 1+2 రెండు కలిపితే ఎంత అంటే 8. ఈ రెండు కలిపితే 8 వస్తుంది. తర్వాత ఏమైందంటే అడిషనల్ టైర్ 1 క్యాపిటల్ A81, అలాగే A81 అనేది అడిషనల్ టైర్ క్యాపిటల్ కింద 1.5% పెట్టుకున్నాం. అడిషనల్ టైర్ 1 క్యాపిటల్లో ఏముంటాయి అంటే 81, 82 ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఓకే, 81, 82 ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటనేది మనకి ఎంత చెప్తాను. సో ఇక్కడ మీకు 1.5. ఇప్పుడు మినిమం టైర్ 1 క్యాపిటల్ వచ్చేటప్పటికి మొత్తం ఏం చేస్తామంటే బఫర్ని తీసేస్తాం. బఫర్ మనం కలపకూడదు, బఫర్ని ఎక్స్క్లూడ్ చేసి మిగతా చూస్తాం. అంటే 5.5 ప్లస్ 1.5 అంటే 7, రెండు కలిపితే 7 అన్నమాట. సో మీకు ఇక్కడ సెగ్రిగేషన్ అనేది చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. మినిమం టైర్ 1 క్యాపిటల్ ఎంత అంటే మీరు చెప్పాల్సిన ఆన్సర్ 7%. టైర్ 2 క్యాపిటల్ ఎంత అంటే మీరు చెప్పాల్సిన ఆన్సర్ 2. రెండు కలిపితే ఎంత అంటే 9% వస్తుంది. మరి 11.5% ఎక్కడి నుంచి వచ్చింది అంటే కనుక 2.5% అనేది బఫర్లోకి తీసుకొచ్చాడు కాబట్టి దానివల్ల 9 + 2.5 11.5 అయింది. అంటే ఎడిషనల్గా మీకు వచ్చింది అంటే బఫర్, క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్ అనేది ఇంక్లూడ్ చేశాడు. ఓకే,
సో ఇదండి టు మీట్ దట్ రిస్క్ ఆఫ్ దట్ స్ట్రెస్డ్ అసెట్స్ గురించి చేశారు. ఇకపోతే ఇక్కడ దానికి డెఫినేషన్స్ కూడా చెప్పాను. గోయింగ్ కన్సర్న్ అంటే ఏంటి క్యాపిటల్, గాన్ కన్సర్న్ క్యాపిటల్ అంటే ఏంటి అనేది అంటే టైర్ 1 ఎప్పుడు ఏంటంటే గోయింగ్ కన్సర్న్ క్యాపిటల్ అంటాం. టైర్ 2 క్యాపిటల్ని గాన్ కన్సర్న్ క్యాపిటల్ అని పిలుస్తాం. లేకపోతే 81, 82 అనేది ఏంటంటే ఇట్ ఈస్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ మాట. ఓకే. 81కి అయితే ప్రొవిజన్స్ మనం పెట్టక్కర్లేదు. 82కి ప్రొవిజన్స్ ఎక్కువ పెట్టాలి. ఓకే. ఏంటని చూద్దాం. టైర్ 1 capital is called as the going concern capital. Tier 2 capital is called as the gone concern capital. Additional Tier 1 AET it consists of two types of instruments are 81 and 82, which are called as the regulatory capital instruments. 82 are issued by the banks. 82 ever issue chestarante issued by the banks which have a provision at that option. 82కి ప్రొవిజన్ మనం పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే పర్మనెంట్ రిటర్న్ అప్పు చేయాల్సి వస్తుంది కాబట్టి అవి పెట్టుకోవాలి. అంటే లెస్ సెక్యూర్డ్. 81కి ఏంటంటే 81 క్యాపిటల్ ఇన్స్ట్రుమెంట్స్ పర్ఫెక్ట్ నాన్ క్యూములేటివ్ షేర్స్ ఇవన్నీ కూడా 82 క్యాపిటల్కి ఏంటంటే సేమ్ యాజ్ అబౌట్ బట్ ఇన్స్ట్రుమెంట్స్ విత్ ఫిక్స్డ్ మెచ్యూరిటీ పీరియడ్ అన్లైక్ కాల్ ఆప్షన్ టు ట్రిగ్గర్ at any time. So these are all the different definitions of this one. Or 81 is nothing but a perpetual non-cumulative preferential shares అని అంటాం. ఓకే. And it is maturity of 10 years. And that means 82 is that it is also preferred maturity, but it is a maturity period of 5 years. సో ఇవన్నీ చూద్దాం. చూడండి. ఇది బ్రీఫ్గా మీకు చూసుకుంటే కనుక నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే మనకి ఇదే స్ట్రక్చర్ మీద మనకు లెక్క ఉంటుంది దానికోసం. సో ఒకసారి చూడండి. 5.5, 2.5, 1.5 and this is 2%. టోటల్గా మీకు 11.4%. Now we shall go to that case study. This is the data. This is the data. Problem ఇచ్చింది ఇదండి. ఇందులో ఏమి ఇచ్చాడు చూడండి. ABC Bank reported the following information relating to its business. On the basis of the given information, answer the following questions. ఏమి ఇచ్చాడు ఐటమ్స్ చూడండి. కామన్ ఈక్విటీ టైర్ 1 క్యాపిటల్ అంటే CET1 85 crores అనుకోండి, ఆర్ ల్యాక్స్ అనుకోండి, 85,000 అనుకోండి, ఏదో అనుకోండి. ఓకే. అండ్ క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్ 25 ఇచ్చాడు. అంటే వాడు ఇచ్చిన మాట ఎంతెంత ఉన్నాయి ఆ పోర్ట్ఫోలియోలో అన్నది మాత్రం ఇచ్చాడు. మన బ్యాసెల్ 2లో 3లో ఏంటంటే మీరు స్ట్రక్చరైజ్ చేయాలి. ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుని దేనికి ఎంత ఉందనేది బ్యాసెల్ నామ్ ప్రకారం వాడు మ్యాండేటరీ చేశాడు కదండి, స్టాట్యూటరీ చేశాడు, దాని ప్రకారం తీసి ఎక్సెస్ ఏమైనా ఉంటే కనుక ఇంకెక్కడైనా ఉపయోగించుకోండి. ఆడిచ్చిన ఫిగర్స్ నుంచి ఎక్సెస్ ఏమైనా ఉంటే కనుక మళ్ళీ అది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. అలాగే టోటల్ అమౌంట్ ఆఫ్ దట్ పర్ఫెక్చువల్ నాన్ క్యూములేటివ్ ప్రిఫరెన్షియల్ షేర్స్ అన్ని కూడా మీకు 21.25. ఓకే. నెక్స్ట్ ఎలిజిబుల్ ఆఫ్ పిఎన్ పర్ఫెక్చువల్ నాన్ క్యూములేటివ్ ప్రిఫరెన్షియల్ షేర్స్ 21.25. తర్వాత ఎలిజిబుల్ టైర్ 1 క్యాపిటల్ 106, టైర్ 2 క్యాపిటల్ 25, టైర్ 2 క్యాపిటల్ ఎలిజిబిలిటీ ఎంత అంటే 28.33. ఓకే. అంటే అవైలబుల్ ఎలిజిబిలిటీ అంటే ఇప్పుడు మీకు ఎలిజిబిలిటీ 23.83 ఇచ్చాడు. టైర్ 2 క్యాపిటల్ అవైలబుల్ అంతా 25 ఇచ్చాడు. అంటే ఏంటి? ఎలిజిబిలిటీ 28.33 కానీ అవైలబిలిటీ 25. ఓకే. అంటే మనం ఎంత తీసుకోవాలనేది ఇప్పుడు డిసైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్సెస్ పిఎన్సిపిసి అంటే పర్ఫెక్చువల్ నాన్ క్యూములేటివ్ ప్రిఫరెన్షియల్స్ ఎక్సెస్ ఎంత ఉంది? టైర్ 2లో 3.33 ఉందట. సో టోటల్ ఎలిజిబుల్ క్యాపిటల్ ఎంత అంటే 134.58. ఇది టోటల్ ఎలిజిబుల్ క్యాపిటల్. ఓకే. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే యాజ్ పర్ Basel 3 యూ హ్యావ్ టు సెగ్మెంట్ దట్ CET1 ఎంత ఉండాలి పక్కన పెట్టాలి, CCB ఎంత ఉండాలి పక్కన పెట్టాలి. ఆ తర్వాత దట్ మీన్స్ టైర్ 1 క్యాపిటల్ ఎంత ఉండాలి, టైర్ 2 క్యాపిటల్ ఎంత ఉండాలి. ఓకే. ఈ లోపల మళ్ళీ మీకు
ఆపరేషనల్ రిస్క్, క్యాపిటల్ అండ్ ఆపరేషనల్ రిస్క్ కలిపి ఒకటి వస్తుంది. మార్కెట్ రిస్క్ అనేది సెకండ్ పేజ్లో వస్తుంది. ఫస్ట్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దట్ క్యాపిటల్ అండ్ ఆపరేషనల్ రిస్క్ వాడు ఇచ్చిన దాని ప్రకారం. చేసిన తర్వాత మిగిలిన దాంట్లో మీరు మార్కెట్ రిస్క్ పెట్టండి అంటున్నారు. బ్యాచలర్ 3 ఇప్పుడు కూడా కేస్ స్టడీస్ అలాగే ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వీఆర్ అటెంప్టింగ్ ద ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద మినిమం కామన్ ఈక్విటీ టైర్ 1 క్యాపిటల్ టు సపోర్ట్ క్రెడిట్ అండ్ ఆపరేషనల్ రిస్క్? ఓకే, ఇక్కడ మీకు ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యాను. అదేంటంటే రిస్క్ వెయిట్ అసెట్స్ అనేది పైన ఇవ్వాలి యాక్చువల్గా. నేను ఇంతకు పొరపాటున కింద తీసుకొస్తాను. అదేంటంటే 1200 crores వాడు ఇచ్చాడు. మార్కెట్ రిస్క్ వెయిట్ అసెట్స్ ఆఫ్ ద మార్కెట్ రిస్క్ 200 crores ఇచ్చాడు. ఈ రెండు కూడా గివెన్ డేటా. సో ఇక్కడ నుంచి ఇదంతా కూడా పైదంతా కూడా గివెన్ డేటా. ఓకే, ఫస్ట్ ఈ డేటా ప్లస్ ఇది. ఇప్పుడు మనకి 1 by 1 క్వశ్చన్స్ ఏంటి ఇవి. నేను అన్ని కలిపి ఒక చోట ప్లేస్ చేశాను. అయినా కూడా మీరు అండర్స్టాండ్ చేసుకోవడానికి కొంత ప్రాబ్లం ఏం లేదండి. ఇది సొంతంగా మీరు ఎప్పుడేం చేయక్కర్లేదు. ఫస్ట్ ఏంటంటే CET1 అంటే కామన్ ఈక్విటీ టైర్ 1 క్యాపిటల్ టు సపోర్ట్ క్రెడిట్ అండ్ ఆపరేషనల్ రిస్క్ ఎంత, అది క్వశ్చన్. దానికి మీరు ఏం చేయాలంటే ఆపరేషనల్ రిస్క్, క్రెడిట్ అండ్ ఆపరేషనల్ రిస్క్ వెయిట్ అసెట్స్ అంటే 1200. సో 1200 ఇంటూ 5.5. ఎందుకు 5.5 అని చెప్పానంటే ఇవి చూడండి, వెనకాలకి వెళ్తే మీకు ఇక్కడ ఉంది చూడండి, ఇది CET1 5.5, CCB 2.5, అలాగే మినిమం దట్ మీన్స్ బోత్ టుగెదర్ ఈజ్ 8%. అది అక్కర్లేదు. AT1 1.5%. అలాగే టోటల్ టైర్ 1 క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు 7%, టైర్ 2 క్యాపిటల్ 2%, మినిమం టోటల్ క్యాపిటల్ ఎక్కడ MTP ఈజ్ ఈక్వల్ టు 9%. మొత్తం అంతా కూడా ఎంత 11.5. ఈ ఈక్వేషన్ ఇప్పుడు కూడా బ్రెయిన్లో ఉండాలి. ఉంటే కనుక అప్పుడు ఇది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే 1200 ఇంటూ 5.5%. ఎందుకంటే దిస్ CET1 అంటే 5.5. సో ఈ 1200 అంటే ఏంటి? క్రెడిట్ అండ్ ఆపరేషన్ రిస్క్ వెయిట్ అసెట్స్ ఆల్రెడీ ఇచ్చాడు ఇక్కడ, ఇది చూడండి 1200. సో 1200 ఇంటూ 5.5 ఇట్ ఈస్ కమింగ్ 66. మీకు ఆప్షన్స్లో వాడు ఇస్తాడు. సో ఇచ్చాడు కదండి ఇక్కడ బి. సో దిస్ ఇస్ ఈ క్వశ్చన్కి బి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ చూడండి సెకండ్ క్వశ్చన్లో వాట్ ఈస్ ద మ్యాక్సిమం అడిషనల్ టైర్ 1 క్యాపిటల్ టు సపోర్ట్ ద క్రెడిట్ అండ్ ఆపరేషన్ రిస్క్ అంటే 81. అడిషనల్ టైర్ క్యాపిటల్ అయినప్పటికీ వాట్ ఈస్ దట్ రేషియో? ఇట్ ఈస్ 1.5%. మనం ఇందాక చూసాం. దాని ప్రకారం 81 విత్ ఇన్ ద టైర్ 1 క్యాపిటల్ రిక్వైర్డ్ సపోర్ట్ ఆఫ్ క్రెడిట్ అండ్ ఆపరేషన్ రిస్క్ అంతా 1200 ఇంటూ 1.5%. సో ఇట్ ఈస్ కమింగ్ 18. అవర్ ఆన్సర్ ఈజ్ 18. రెడ్లో ఉన్నాయని కూడా ఆన్సర్ అండి. సో దిస్ ఆప్షన్ ఈజ్ D ఫర్ దిస్ సెకండ్ క్వశ్చన్. Next, if you come to this another question from the same case study. So third one, so that means maximum tier 2 within the tier 1 capital requirement to support and credit and operation risk is 2%. So tier 2 కి చెప్పాను మీకు tier 2 capital ఎంత ఉండాలి అని చెప్పాడు. Okay, so that will be coming as 2%. So 1200 into 2%, it will be coming as 24. Okay, సో అక్కడ మీకు టైర్ 2 కూడా వచ్చేసింది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ ఏంటి? టోటల్ క్యాపిటల్ టు సపోర్ట్ క్రెడిట్ అండ్ ఆపరేషన్ రిస్క్ అనేటప్పటికీ మనం 3 ఉన్నాయి కదండి పైన, CET1, CCB అండ్ CET1 అండ్ వాట్ ఈస్ దట్ టైర్ 1 క్యాపిటల్ ఆఫ్ దిస్ 81 అడిషనల్ టైర్ 1 క్యాపిటల్ అండ్ టైర్ 2 క్యాపిటల్. సో మొత్తానికి కలిపితే 108. సో దట్ ఈస్ ద టోటల్ క్రెడిట్ టు సపోర్ట్ టోటల్ క్యాపిటల్ అంటే టైర్ 1 ప్లస్ టైర్ 2 ప్లస్ దిస్ వన్ CET. ఓకే, సో దట్ ఈస్ కమింగ్ ఇస్ 108. నౌ అక్కడికి మీకు అయిపోయింది. ఇప్పుడు ఏమంటాడు తర్వాత లెక్కలో చూద్దాం. ఈ 108 అంటే దిస్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు A. What is the amount of the total capital to support credit and operation risk? మన పైన సమ్మింగ్ ఆఫ్ దట్ 66, 18, 24, I got 108. తర్వాత కేస్ స్టడీలో ఏమంటారు? వాట్ ఈస్ ద మినిమం కామన్ ఈక్విటీ టైర్ 1 క్యాపిటల్ అంటే CET1 మినిమం టైర్ 1 క్యాపిటల్ టు సపోర్ట్ ద మార్కెట్ రిస్క్ అడిగాడు. ఇప్పుడు దాకా మనం చేసుకున్నది ఆపరేషన్ అండ్ క్రెడిట్ రిస్క్ గురించి మాట్లాడుకోం.
ఇప్పుడు మార్కెట్ రిస్క్ అడుగుతాడు కాబట్టి మనకి ఎంత మిగులుతుంది ఇందులో చూద్దాం సిఈటీలో మనలో. సో ఇక్కడ ఏమవుతుంది, ఆన్సర్ ఈజ్ 19. ఎందుకు అన్నాడంటే సిఈటీ అవైలబుల్ టు సపోర్ట్ మార్కెట్ రిస్క్ అనేటప్పటికి మనకి కావాల్సిందంత బ్యాసల్ నామ్ ప్రకారం చేసుకుంటే కనుక 66 ఇంతకుముందు మనం కనుక్కున్నాం సిఈటీ 1లో. కానీ ఇప్పుడు మనకి అవైలబుల్గా ఎంత ఉంది ఇక్కడ చూడండి పైన, కామన్ ఈక్విటీ టైర్ 1 క్యాపిటల్ ఎంత 85 ఉంది. సో 85 దాంట్లో మనకి 66 తీసుకుంటే మిగతాది ఏదో మార్కెట్ రిస్క్ తోసేస్తాం. అంటే దట్ ఈస్ కమింగ్ యాజ్ 85 మైనస్ ఆల్రెడీ వీ క్యాలిక్యులేటెడ్ రిక్వైర్డ్ CET1 is 66, available is 85, రెండింటి డిఫరెన్స్ is 19. ఇది మీకు మార్కెట్ రిస్క్కి అడ్జస్ట్ చేస్తాం. ఎక్కడి నుంచి, CET1 నుంచి. అలాగే ఎక్కడెక్కడ మనకి మిగులుతాయి అన్ని కూడా మీరు మార్కెట్ రిస్క్ తోసేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్, నెక్స్ట్ కేస్ స్టడీ. వాట్ ఈస్ దట్, అందులో నెక్స్ట్ బిట్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఎడిషనల్ టైర్ 1 క్యాపిటల్ టు సపోర్ట్ ద మార్కెట్ రిస్క్. అలాగే ఇక్కడ మీకు ఎడిషనల్ టైర్ 1 క్యాపిటల్ ఎంత మిగులుతుందని అడుగుతున్నాడు. చూడండి అక్కడ క్వశ్చన్ ఈజ్ 3.4. ఎందుకంటే additional tire capital within the tier 1 capital available to support market risk is equal to 21.25. అంటే చూడండి ఇక్కడ ఎలిజిబుల్ పిఎన్సిపిసి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 21.25 ఇచ్చాడు. ఓకే, 21.25 మైనస్ ఆల్రెడీ టైర్ 81 కింద మనకి ఇంతకుముందు 18 వచ్చింది. సో 18 వచ్చింది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. జస్ట్ ఇఫ్ యూ గో టు దట్ 18 చూడండి ఒకసారి. ఫస్ట్లో చేసాం ఇది చూసారా, దట్ మీన్స్ 81 విత్ ఇన్ టైర్ 1 క్యాపిటల్ టు బి సపోర్ట్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు 1.5% కదండి ఎడిషనల్ టైర్ క్యాపిటల్ 18. దీన్ని మనకు ఆల్రెడీ ఉన్న దాంట్లో తీసేసాం. ఇదిగోండి ఇక్కడ ఇది 21.25 ఆల్రెడీ ఇక్కడ చూడండి మనకి ఉన్నదంటే అవైలబుల్గా ఉన్నది 21.25, మనకి ఎలిజిబిలిటీ ఉన్నది 18, తీసేస్తే 3.25. ఇది మనం మార్కెట్ రిస్క్ కొట్టేయచ్చు. సో దిస్ ఈజ్ సపోర్ట్ ద మార్కెట్ రిస్క్ 3.25. అంటే ఎక్కడెక్కడ నుంచి ఎక్సెస్ మిగులుతుందో అవన్నీ కూడా మీరు మార్కెట్ రిస్క్ కలుపుతున్నారు అనమాట. సో అగైన్ ఐఎమ్ కమింగ్ టు ద నెక్స్ట్ కేస్ స్టడీ. నెక్స్ట్ పాయింట్, వాట్ ఈస్ ద మాక్సిమం టైర్ 2 క్యాపిటల్ టు సపోర్ట్ ద మార్కెట్ రిస్క్. సో ఇక్కడ మన టైర్ 2 క్యాపిటల్ అవైలబుల్ ఎంత ఉన్న చూడటం, ఎలిజిబుల్ ఎంత బాసెల్ 3 ప్రకారం ఎంత మనం పెట్టామో చూడటం, ఆ డిఫరెన్స్ ఎక్సెస్ మనం మార్కెట్ రిస్క్ చూస్తాం. అదే ఇక్కడ చేసాం. చూడండి టైర్ 2 క్యాపిటల్ మార్కెట్ టైర్ 2లో క్యాపిటల్ రిస్క్ సపోర్ట్ మార్కెట్ రిస్క్ అనేటప్పటికి 28.33 అనేది మనకు ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసింది. ఇక్కడ ఉన్నది అవైలబుల్ చూడండి, టైర్ 2 క్యాపిటల్ ఎలిజిబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 28.33. ఓకే, సరే మనం క్యాలిక్యులేట్ చేసింది ఎంత, 24. ఇంతకుముందు దాంట్లో మనం 24 క్యాలిక్యులేట్ చేసాం. ఓకే, ఇది టైర్ 2కి, అది తీసేస్తే మనకు వచ్చేది 4.33. ఇది మీకు మార్కెట్ రిస్క్ ఉపయోగించుకుంటాం. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ టోటల్ క్యాపిటల్ టు సపోర్ట్ మార్కెట్ రిస్క్. అంటే ఇప్పుడు దాకా మన సర్ప్లస్గా మనం ఎక్కడెక్కడ మనం మార్కెట్ రిస్క్ కోసం పెట్టుకున్నామో అవన్నీ కలిపేసుకుంటే వచ్చేదే టోటల్ మార్కెట్ రిస్క్. అవే ఇక్కడ చూపించాం. ఇక్కడ ఏం చేశారంటే 19, ఇంతకుముందు వచ్చింది ఎక్స్ దాంట్లో 19, ఇంకో దాంట్లో 2.25 వచ్చింది, ఇంకో దాంట్లో 4.33 వచ్చింది. ఇవన్నీ మనం కలుపుకుంటే మనకి 26.58 ఈజ్ అలాటెడ్ టు దట్ మార్కెట్ రిస్క్. సో ఈ రకంగా బాసెల్ 3 కేస్ స్టడీ అనేది మనం క్రిస్టల్ క్లియర్గా మనం ఒక్కసారి కనుక చేస్తే కనుక యూ కెన్ ఈజీలీ హ్యాండిల్ దట్ కేస్ స్టడీ ఎనీథింగ్. సో విత్ దిస్ మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కేస్ స్టడీస్ of the PFM completed. Thank you.